హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ సెషన్. ఈరోజు మనం ఇంగ్లీష్ మాక్ టెస్ట్ చేద్దామండి. కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే ఏ ఆస్పిరెంట్ అయినా కూడా ఈ వీడియోని మిస్ చేయకండి. ఎండింగ్ వరకు మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో రీసెంట్ ట్రెండ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేవి పిక్ చేసి మోస్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ని ప్లేస్ చేసి ఒక టెస్ట్ రెడీ చేయడం జరిగింది. ఓకే, సో ఈ టెస్ట్లో మనం కంప్లీట్గా 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. అండ్ 20 క్వశ్చన్స్ కూడా SSC ఎగ్జామినేషన్స్లో 2025 ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అని మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా డీప్గా ఉండబోతుంది. సో హై లెవెల్ హై స్టాండర్డ్ టెస్ట్ మీరు తీసుకొని మీ ఇంగ్లీష్ లెవెల్ని అసెస్ చేసుకోండి. మీకు ఎక్కడైనా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా అప్కమింగ్ SSC ఎగ్జామినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ SSCకి సంబంధించిన CGL, CHSL, MTS 2026 ఎగ్జామ్స్, GD ఎగ్జామినేషన్ రాబోతుంది. ఎవరన్నా కూడా ఈ వీడియోని చాలా థరోగా ఫాలో అవ్వడం ట్రై చేయండి. బ్యాంక్, PO క్లర్క్ ఆస్పిరెంట్స్, తెలంగాణలో కోర్ట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కోర్ట్ ఆస్పిరెంట్స్ తప్పకుండా చూడండి. ఇంగ్లీష్లో హై స్టాండర్డ్ మనం చూస్తున్నాం. స్టేట్ ఎగ్జామ్స్లో ఇంకా తక్కువ వస్తుంది. SI కానిస్టేబుల్ మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఎక్సలెంట్ క్వశ్చన్స్ మనం చేయడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా, దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఒకవేళ ఇంగ్లీష్ ఓన్గా ప్రిపరేషన్ చేయడం మీకు కష్టం అనిపిస్తే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకొని లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ని పొందొచ్చు. దానికోసం మీరు మన యాప్ డౌన్లోడ్ చేయాలి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో నేను పెట్టేస్తాను. దాంట్లో మీకు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి బ్యాంక్ SSC కోర్స్ అనేవి సెపరేట్గా కనిపిస్తాయి. ఎక్సలెంట్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో ఎవ్రీ మార్క్ తెప్పించే బాధ్యత నాది. 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అందరికీ యూజ్ అయ్యే కోర్సెస్ ఉన్నాయి. తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఓకేనా, యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడే డెమో కోర్స్లో డెమో వీడియోస్ ఉంటే చూసేసేయండి. ఓకే, సో కంప్లీట్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంటాను చూడండి. మనం డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు టేక్ వన్ వండర్ఫుల్ టెస్ట్. ఈ టెస్ట్లో మనం ఇంగ్లీష్కి సంబంధించిన ఏవైతే భారీ క్వశ్చన్స్ వచ్చాయో వాటిని ఆన్సర్ చేస్తాం 2025లో. ఓకే, సో మనం చేసేది SSC CHSLకి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్ అండి. ఓకే, దీనిలో ఎక్సలెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. SSC CHSLకి సంబంధించిన ఒక పేపర్ అనమాట ఇది. ఈ CHSLలో వచ్చిన ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి స్టాండర్డ్లో ఉన్నాయి. వాటిని మనం ఆన్సర్ చేద్దాం. ఓకే, చలో లెట్ us try to focus on the first question now. ఓకే, ఈ ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుందో చూద్దామండి. రైట్, ఫోకస్ ఆన్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ద స్టేట్మెంట్ సేస్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఇచ్చిన స్టేట్మెంట్కి ప్యాసివ్ వాయిస్ చెప్పమని అడుగుతున్నారనమాట. సో ఈ క్వశ్చన్ యాక్చువల్గా గ్రామర్కి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఎస్ ఆర్ నో? రైట్, గ్రామర్కి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. సో దీంట్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ వస్తుంది. యాక్టివ్కి ప్యాసివ్కి కన్వర్షన్ మీరు 100% నేర్చుకోవాలి. రైట్, హౌ టు కన్వర్ట్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వర్షన్ టు ప్యాసివ్ వర్షన్. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కామన్గా వచ్చే ఒక క్వశ్చనే కదా. రైట్, మనం ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం చాలా షార్ట్ వేలో. ఓకే, బెస్ట్ వేలో. చలో, యూ షుడ్ హ్యావ్ కెప్ట్ అస్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ క్వశ్చన్ కనిపిస్తుంది. దీంట్లో రైట్ ఆప్షన్ని మనం ఎలా చూస్ చేయాలి? మీరు స్టేట్మెంట్లో ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా దాని లోపల ఏ టెన్స్ ఉంది అనేది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అబ్జర్వ్ ద టెన్స్. ఓకే, దాని లోపల ఒక మోడల్ యూసేజ్ ఉంది. మోడల్ ఏం కనిపిస్తుంది? షుడ్ కనిపిస్తుంది. షుడ్ పక్కన ఏం కనిపిస్తుంది? ఇంకా హ్యావ్ యూసేజ్ కనిపిస్తుంది. అవునా? షుడ్ హ్యావ్ పక్కన ఏముంది? V3 యూసేజ్ కనిపిస్తుంది. అవునా? సో అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు టెన్స్ కన్స్ట్రక్షన్స్ చూస్తున్నప్పుడు మీకు హ్యావ్ ప్లస్ V3 కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది అనుకోండి, దిస్ ఇండికేట్స్ దట్ వీఆర్ డీలింగ్ విత్ అ పర్ఫెక్ట్ టెన్స్. దేంతో డీల్ చేస్తున్నట్టండి? మనం ఒక పర్ఫెక్ట్ టెన్స్తో డీల్ చేస్తున్నట్టు అవుతుంది. ఓకే, ఈ పర్ఫెక్ట్ టెన్స్కి మనం ప్యాసివ్ వాయిస్ రాయాలనుకున్నాం అనుకోండి, 100% పర్ఫెక్ట్ టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఒక కీవర్డ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఆ కీవర్డ్ ఏంటి అంటే బీన్ అనమాట. ఆప్షన్స్లో చెక్ చేసుకోండి, బీన్ అనే ఆప్షన్ ఎన్నిట్లా ఉంది. ఆప్షన్ 1లో బీ ఉంది, కాకపోతే ఇక్కడ బీన్ లేదు. ఆప్షన్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. సింపులా? ఆప్షన్ 2లో బీన్ కనిపిస్తుంది, బీన్ని మనం హ్యాపీగా పట్టుకోవచ్చు. ఆప్షన్ 3లో కూడా బీన్ కనిపిస్తుంది, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీన్. ఆప్షన్ 4లో అసలు బీన్ లేదు, ఆప్షన్ 4ని కూడా కిక్అవుట్ చేయొచ్చు. రైట్ నౌ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఆప్షన్ 1 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 4 ఎలిమినేట్ అయిపోయింది. మీరు చూస్తుండండి, మంచిగా ఆన్సర్ చేసేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 చూడండి. వీ షుడ్ హ్యావ్ బీన్ కెప్ట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ బై యూ. ఇలా ఉంది. ఈ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? వీ షుడ్ హ్యావ్ బీన్ కీపింగ్ అని కనిపిస్తుంది. అయితే ప్యాసివ్ వాయిస్లో మనం ఎప్పుడైనా కూడా రాస్తున్నప్పుడు బీన్ అనే వర్డ్ రాసిన తర్వాత బీ ఫామ్ పక్కన ప్యాసివ్ వాయిస్లో ఆల్వేస్ వర్బ్కి థర్డ్ ఫామ్ రాస్తామండి. ఏం రాస్తాం? బీన్ ప్లస్ V3. పర్ఫెక్ట్ టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ మీరు రాసుకుంటూ వెళ్ళండి. ప్రతి పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్లో మనం యూజ్ చేయబోతున్నాం బీన్ ప్లస్ V3 అనే ఒక కన్స్ట్రక్షన్. అయితే కీప్ అనే వర్బ్కి థర్డ్ ఫామ్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఓకే, కీప్ అనే వర్బ్ తీసుకున్నారనుకోండి, కీప్కి మనం థర్డ్ ఫామ్ ఏం యూజ్ చేస్తాం? కీప్ రాస్తాం. అండ్ కీప్కి పాస్ట్ టెన్స్ వస్తుంది కెప్ట్, ఇది V2 వర్షన్ అవుతుంది. అండ్ కీప్కి థర్డ్ ఫామ్ వస్తుంది కెప్ట్. అవునా కదా? రైట్, సో V3 వర్షన్లో మనం ఏం యూజ్ చేస్తాం? V3 వర్షన్లో మనం కెప్ట్ యూజ్ చేస్తాం. కీపింగ్ అయితే కాదు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ V4 కనిపిస్తుంది. అవునా కదా?
సో మనకి V4 ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆప్షన్ 3కి ఎక్అవుట్ చేస్తాం. ఆప్షన్ 2 బికమ్స్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయాలి అంటే మీకు ప్రాపర్ లాజిక్స్ అయితే క్లియర్గా తెలియాలి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు, ఎలిమినేషన్ చేసి ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఇంత సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకే, అందరికీ క్లారిటీ వచ్చింది కదా. మంచి గ్రామర్ క్వశ్చన్స్ అయితే ఈరోజు మనం సాల్వ్ చేద్దామండి. 100% హై కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అయితే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, చలో క్వశ్చన్ నెంబర్ 2, ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్ నౌ. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, చలో గైస్, ఈ సెకండ్ క్వశ్చన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. రైట్, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్తే కనుక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే టాపిక్ని మిస్ చేయగలరా? you're not supposed to miss this. స్పీచ్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కన్వర్షన్ ఆఫ్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ మోడ్ టు ఇండైరెక్ట్ మోడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఉండబోతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా మంచిగా ఫాలో అవ్వండి. అండ్ ఫ్రెండ్స్కి ఇమీడియట్గా సర్క్యులేట్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టండి. నలుగురికి చదువుకోవడానికి చాలా మంచి యూజ్ ఉంటుంది, యూటిలైజ్ అవుతుంది ఈ వీడియో, అవునా కదా. సో అందరికీ నాలెడ్జ్ మనం షేర్ చేయడానికి ట్రై చేద్దామండి. చలో మీరు కూడా మీ సైడ్ నుంచి సపోర్ట్ చూపించండి. క్వశ్చన్ నెంబర్ 2, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ద మేనేజర్ టోల్డ్ ద టీమ్ దట్ దేర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ హ్యాడ్ బీన్ నోటిస్డ్ అండ్ అప్రిషియేటెడ్. మేనేజర్ అన్నాడంటే టీమ్ మెంబర్స్ తోటి ఏమని అంటే, మీ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అనేది నేను చూశాను అండ్ అప్రిషియేట్ కూడా చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడంట. ఓకే, అయితే చెప్పేటప్పుడు స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. క్వశ్చన్ దేంట్లో ఉందంటే క్వశ్చన్ ఈజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. క్వశ్చన్ ఏ మోడ్లో ఉందండి? ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు క్వశ్చన్ని మనం దేంట్లోకి కన్వర్ట్ చేయాలి? ఇండైరెక్ట్ టు డైరెక్ట్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ టు ఇండైరెక్ట్ చేయట్లేదు, ఇండైరెక్ట్ టు డైరెక్ట్ చేయాలి. ఓకే, సింపుల్. సార్ మీరు ఇండైరెక్ట్ అని ఎలా గుర్తుపెట్టారు? ఎలా అంటే దీని లోపల ఇన్వర్టెడ్ కమాస్ లేవు, డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ ఉంటాయి, అందుకే కదా ఆప్షన్స్లో ఇన్వర్టెడ్ ఉన్నాయి. సింపులా? సరే, ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది మేనేజర్ టోల్డ్ ద టీమ్ దట్ దేర్ హార్డ్ వర్క్ అని చెప్పేసి. ఎప్పుడైనా మీకు ఇక్కడ ప్రొనౌన్ కనిపిస్తుంది అనుకోండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్లో ప్రొనౌన్ కన్వర్షన్ జరుగుతుంది. చెక్ ప్రొనౌన్ కన్వర్షన్స్. ఓకేనా, ప్రొనౌన్ కన్వర్షన్ మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయాలి. అయితే మీరు దేర్ రాస్తున్నారు అంటే దేర్ని మీరు దేనికి ఒక ట్రాన్స్ఫర్మేషన్లో రాస్తారు కదా, అది దేనికి అబ్జర్వ్ చేయండి. దేర్ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ దేర్ ఉంటే మనం దేర్ అని అన్నాము. మేనేజర్ అన్నాడు టీమ్ తోటి ఏమని, టీంలో ఉన్న మెంబర్స్తో మీ యొక్క డెడికేషన్ నాకు నచ్చింది, మీ యొక్క డెడికేషన్ నేను నోటీస్ చేసిన అండ్ దానికి నేను అప్రిషియేట్ కూడా చేస్తాను. మీ అని చెప్పేసి మీ అని రెఫర్ చేస్తాడు కానీ వాళ్ళు అన్నాడు కదా, సో ఆ మీ అనే దాన్ని మనం మారుస్తాం దేర్లోకి. అయితే మేనేజర్ అని ఉంటాడు టీమ్ మెంబర్స్తో యువర్ డెడికేషన్ అని చెప్పేసి. సార్ నో, అయితే యూ అనే టర్మ్ రావాలి. ఇక్కడ చూసుకోండి, దేర్ అనే టర్మ్ ఇక్కడ వస్తుంది. నో, టీంలో ఉన్న మెంబర్స్ తోటి వాళ్ళు అని చెప్పేసి అన్నాడు కదా, మీ యొక్క డెడికేషన్ నాకు నచ్చింది అని చెప్పి అంటాడు కదా. అయితే దేర్ అనే టర్మ్ చేంజ్ అవ్వకుండా ఇలానే డైరెక్ట్ స్పీచ్లో ఉండదన్నమాట. ఇక్కడ పక్కా మీ డెడికేషన్ అని చెప్పేసి అతను అంటే దాన్ని మనం వాళ్ళ డెడికేషన్ మాడతాం. అయితే ప్రొనౌన్ అన్ని చేంజ్ అవుతుంది కాబట్టి, ప్రొనౌన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి కాబట్టి అక్కడ దేర్ కనపడకూడదు. అలా తీసుకుంటే ఆప్షన్ 3 ఎలిమినేటెడ్, ఆప్షన్ 4 ఎలిమినేటెడ్. ఇలా మీరు సింపుల్గా ఆన్సర్ చేయండి, మీరు అసలు బిగిసిపోవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ హ్యాడ్ బీన్ నోటీస్డ్ అని ఉంది. ఇక్కడ చూడండి, మీరు టెన్స్ కన్వర్షన్ కూడా చూసుకుంటూ ఉండాలి కదా. రైట్, దేర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ హ్యాడ్ బీన్ నోటీస్డ్ అని ఇక్కడ వస్తుందంటే టెన్స్ అది చేంజ్ అయ్యే కదా వేరే టెన్స్లోకి వెళ్తుంది, అవునా. అయితే ఇక్కడ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 వస్తుంది అంటే ఈ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ఎప్పుడు వస్తుంది? స్టేట్మెంట్లో ఆల్రెడీ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ఉన్నప్పుడు కాదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే అది పాస్ట్ టెన్స్లోకి అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ టు డైరెక్ట్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్ స్పీచ్ అనేది కనుక ఒకవేళ ప్రెజెంట్లో ఉంటే ఇండైరెక్ట్లో పాస్ట్ వస్తుంది. అలా చూసుకుంటే ఇక్కడ ఇండైరెక్ట్లో ఆల్రెడీ పాస్ట్ టెన్స్ వస్తుంది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్ ఉండాలని మీనింగ్? ప్రెజెంట్ టెన్స్ ఉండాలని మీనింగ్. ప్రెజెంట్ టెన్స్ ఉండాలంటే ఏముండాలి? హ్యాడ్ ఉండాలా, హ్యావ్ ఉండాలా? హ్యావ్ అనేదేమో ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, హ్యాడ్ అనేదేమో పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్సే, బట్ స్టిల్ ఈజీగా బ్రేక్ చేయొచ్చు. హ్యాడ్ పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, అవునా. మీరు ఫాలో అవుతుండండి కూల్గా, మంచిగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ హ్యాడ్ ఉన్నప్పుడు మళ్ళీ హ్యాడ్ రాదు, హ్యాస్ హ్యావ్ కన్స్ట్రక్షన్ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. అయితే ఆప్షన్ 1లో ఆల్రెడీ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ ఎలిమినేట్ చేసి మనం కరెక్ట్ ఆన్సర్ని తీసుకుంటాం. ఆ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. సో మీరు మార్క్ చేయండి ఆప్షన్ 2ని ఆన్సర్ లాగా. సో ఇమీడియట్గా మీకు మార్క్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్ సంబంధించి చాలా తక్కువ టైంలోనే ఆన్సర్ పెట్టేయచ్చండి. ఓకే, ఈజీ. క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ అనమాట. ఓకే, ఇంకొక వండర్ఫుల్ క్వశ్చన్. సో లెట్ us ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా, రైట్. ఒక పెద్దగా ఉంది కదా, నో ప్రాబ్లం, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫినిష్ ద రిపోర్ట్ దాట్ డే అని వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి, యూ నీడ్ టు అండర్స్టాండ్. టుడే ఉన్న కన్స్ట్రక్షనే డైరెక్ట్ స్పీచ్ నుంచి దాట్ డే అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో టుడే ఉందనుకోండి, ఇలా మీకు తెలవాలి ఎక్కడ ఏ టేక్ అవే ఉంది అని తెలవాలన్నమాట. టుడే విల్ బీ కన్వర్టెడ్ టు దాట్ డే.
డైరెక్ట్ స్పీచ్లో టుడే ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దాట్ డే వస్తుంది. అయితే మనం ఇండైరెక్ట్ టు డైరెక్ట్ వెళ్తున్నాం కాబట్టి మనం దేనికోసం వెతకాలి, టుడే వెతకాలి. ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి, రైట్. ఆప్షన్ 1లో టుడే మెన్షన్ అవుతుంది, ఆప్షన్ 2లో కూడా టుడే మెన్షన్ అవుతుంది, ఆప్షన్ 3లో టుడే లేదు దాట్ డే వస్తుంది, దాట్ డే రాదు, టుడే ఉన్నది దాట్ డే కన్వర్ట్ అవుతుంది. అవునా, సింపుల్. ఆప్షన్ 4లో చూసుకుంటే ఇక్కడ ఏముంది, టుడే ఉంది. అవునా కదా, ఇది రైటే ఉంది, ఒక ఎలిమినేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు వేరే కూడా చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మీకు వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఫినిష్ ద రిపోర్ట్ దాట్ డే ఇఫ్ హీ హ్యాడ్ నాట్ హెల్ప్డ్. ఇక్కడ మీకు కండిషనల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది, ఇఫ్ అనే క్లాజ్ వస్తుంది చూడండి ఒకసారి, ఇఫ్ కంజంక్షన్. నేను మీకు చెప్తా చూడండి, ఇది ఒక మంచి క్వశ్చన్ అనమాట, హై లెవెల్ క్వశ్చన్. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ హెల్ప్ మీ విత్ ద రీసెర్చ్ విచ్ హ్యాడ్ బీన్ అ వెరీ టీడియస్ ప్రాసెస్. మీకు ఫస్ట్ మీనింగ్ చెప్తా చూడండి. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ I would have been able to finish the report that day if he had not helped me with the research which had been a very tedious process. అతను అన్నాడంట నాతోటి, ఏమని అన్నాడంటే, ఒకవేళ కనుక నేను నీకు హెల్ప్ చేయకపోతే నువ్వు ఆ రీసెర్చ్ని కంప్లీట్ చేసి ఉండేవాడివా, ఆ రీసెర్చ్ చాలా చాలా కష్టమైన రీసెర్చ్ కదా అని అన్నాడంట. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి, దీంట్లో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ అని చెప్పే ఈ స్టేట్మెంట్స్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కండిషనల్ స్టేట్మెంట్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో తెలియాలి. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇఫ్ క్లాజెస్లో కండిషనల్ స్టేట్మెంట్లో ఒక ఇఫ్ క్లాజ్ రాస్తాం ప్లస్ ఒక మెయిన్ క్లాజ్ రాస్తాం. మంచి వినండి, ఓకేనా, రైట్. ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ రాస్తుంటామండి, రైట్. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్లో ఇఫ్ క్లాజ్ రాస్తున్నాము అంటే, ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ రాస్తున్నామంటే దాంట్లో 3 స్ట్రక్చర్సే ఉంటాయి. ఇక్కడ చూడండి క్వశ్చన్స్లో దాంట్లో ఎన్ని రైట్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇఫ్ క్లాజ్ వస్తుంది, ఇక్కడ ఇఫ్ క్లాజ్ వస్తుంది, ఇక్కడ ఇఫ్ క్లాజ్ వస్తుంది, అండ్ ఇక్కడ ఇఫ్ క్లాజ్ వస్తుంది. అవునా, ఒకసారి మీరు లోపలికి వెళ్ళి చూడండి. ఇఫ్ క్లాజ్ లోపల ఇక్కడ ఏం కనిపిస్తుంది, హ్యాడ్ ప్లస్ V3. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ క్లాజ్ లోపల కనుక మీకు పాస్ పర్ఫెక్ట్ టెన్స్ కనిపిస్తే, హ్యాడ్ ప్లస్ V3 ఉంది చూసారా, దీన్ని అంటాం పాస్ పర్ఫెక్ట్ టెన్స్. ఏమంటామండి, పాస్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఎప్పుడైనా మీకు ఇఫ్ క్లాజ్ లోపల పాస్ పర్ఫెక్ట్ టెన్స్ కనిపిస్తే, హై లెవెల్ స్టాండర్డ్ క్వశ్చన్స్ చేస్తాం చూడండి. ఓకే, ఇది అపెక్స్ లెవెల్ అనమాట. ఓకే, అన్నిటికంటే టఫెస్ట్ అనమాట. సో ఇఫ్ క్లాజ్ లోపల కనుక పాస్ పర్ఫెక్ట్ టెన్స్ కనిపిస్తే మనం మెయిన్ క్లాజ్లోకి వెళ్ళిపోయి వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనే యూసేజ్ రాస్తామండి. ఏం రాస్తాం, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు చూసుకోండి, ఇఫ్లో కనుక హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మెయిన్ క్లాజ్ ఇది అనమాట, మెయిన్ క్లాజ్ ముందే వస్తుంది. అయితే దీని లోపల వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. అవునా కదా, వుడ్ హ్యావ్ బీన్ అని చెప్పేసి వస్తుంది, ఇక్కడ బీన్ అనేది V3లా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇది రైట్ అవుద్ది. ఓకే, ఒకసారి చూడండి, ఇఫ్ క్లాజ్ లోపల ఇక్కడ డిడ్ వస్తుంది, హ్యాడ్ రావట్లేదు. హోల్డ్ చేయండి. ఓకేనా, హోల్డ్ చేయండి. ఇఫ్ క్లాజ్ లోపల కనుక ఒకవేళ డిడ్ వస్తే, డిడ్ వచ్చింది అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ చూపిస్తుంది, ఇది సెకండ్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను ఫస్ట్ రాసిందేమో థర్డ్ స్ట్రక్చర్, ఇదే స్ట్రక్చర్ ఇండికేట్ చేస్తా చూడండి. ఇక్కడ రాసిందేమో ఇది థర్డ్ స్ట్రక్చర్, ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ కండిషనల్స్లో. అదే డిడ్ వచ్చింది అనుకో, దాన్ని సెకండ్ స్ట్రక్చర్ అని అంటాం. డిడ్ వచ్చింది అంటే అది సింపుల్ పాస్ట్కి చూపిస్తుంది. అయితే అప్పుడు వుడ్ హ్యావ్ యూసేజ్ రాదు, డైరెక్ట్గా వుడ్ వస్తుంది, వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దామండి, అసలు స్టేట్మెంట్ కంపాటబుల్ ఉందా. డిడ్ వచ్చింది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సెకండ్ స్ట్రక్చర్లో అసలు వుడ్ హ్యావ్ విల్ హ్యావ్ రావు. మరి ఏమొస్తాయి సార్, ఓన్లీ వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఇక్కడ వుడ్ ఉందా, విల్ ఉందా, అయితే స్టేట్మెంట్ గ్రామటికల్గానే రాంగ్ కదా. నేను మీకు తీసి పక్కన పెడతాను చూడండి, ఈ స్టేట్మెంట్ గ్రామటికల్గానే రాంగ్ కదా. ఇక్కడ వుడ్ ఉండాలి, వుడ్ ప్లస్ V1 రావాలి, లేదు కదా. ఆప్షన్ 2 అసలు గ్రామటికల్గా కరెక్ట్ కాదు. ఆప్షన్ 3 ఎలిమినేట్ అయిపోయింది. ఇలా మీరు ఫటాఫట్ ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, చూడండి, ఇఫ్ క్లాజ్ లోపల హ్యాడ్ ప్లస్ V3 వస్తే, పాస్ పర్ఫెక్ట్ వస్తే, ఇది థర్డ్ స్ట్రక్చర్. మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ రావాలి, వుడ్ కుడ్, ఇక్కడ కుడ్ వచ్చినా ఓకే, నో ప్రాబ్లం. కుడ్, వుడ్ ప్లేస్లో కుడ్ కూడా వస్తుంది, కాకపోతే హ్యావ్ ఏది, కుడ్ హ్యావ్ ప్లస్ ఫినిష్డ్ అని రావాలి, లేదు కదా. హ్యావ్ లేదు అంటే ఇక్కడ కూడా ఎర్రర్ ఉంది కదా. సో ఆప్షన్ 4 కూడా రాంగ్ ఉంది. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ క్వశ్చన్లో నేను ఎలిమినేషన్ ఫాస్ట్గా ఎలా చేశాను అంటే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ అయినా కూడా నేను కండిషనల్ స్టేట్మెంట్ లోపల ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇవి మనం అన్నీ కూడా కోర్సులో కవర్ చేస్తాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోపల కనుక కండిషనల్ స్టేట్మెంట్స్ వస్తే కనుక వీటిని అంటాం కండిషనల్ సెంటెన్సెస్. ఏమంటామండి, కండిషనల్ సెంటెన్స్ వస్తే అసలు కండిషనల్ సెంటెన్సెస్ని ప్రాపర్గా ఎలా రాస్తామో చెక్ చేసి అప్పుడు కన్వర్షన్ చెక్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ కండిషనల్ సెంటెన్సెస్లోనే కన్స్ట్రక్షన్ ఎర్రర్ ఉంటాయి, సెంటెన్సే రాంగ్ ఉంటే అసలు ఎలా రాస్తాం, దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం. ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ఇంకా మిగిలింది ఆన్సర్ అవుతుంది కదా, ఆప్షన్ 1. ఇలాంటి క్వశ్చన్స్లో మీరు రైట్ ఆన్సర్ వెతకూడదు, రాంగ్ ఆప్షన్స్ తీస్తే ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇంకా చాలా చేద్దానికి మనం ఈ వీడియోలో రెడీగా ఉందాం. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఈ కాన్సెప్ట్స్ కనుక మీకు నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించి అసలు నిజంగా ఇంగ్లీష్లో ఇంత స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తే అనిపిస్తే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఇంగ్లీష్ ఇంత ఈజీనా అనిపించి మీకు కనుక ఒక ఫీలింగ్ వస్తే తప్పకుండా మీకు హెల్ప్ అయినట్టే ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో
ఎక్కువగా మనం చూసే క్వశ్చన్స్ ఇంగ్లీష్లోంచి చాలా ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏవి అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్. ఇవి కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయండి మీ ఎగ్జామినేషన్లో. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, స్టేట్ కోర్ట్ ఎగ్జామ్స్ రాయండి, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ తెలంగాణ రాయండి, రైట్, లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎస్ఎస్సి రాయండి, లేకపోతే ఎఫ్కాట్ సిడిఎస్ రాయండి, అన్నింటిలో కూడా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి. వీటిని పీక్యూఆర్ఎస్ క్వశ్చన్స్ అని అంటాం, పారాజంబుల్స్ అని కూడా అంటాం. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది పీక్యూఆర్ఎస్ క్వశ్చన్. ఎలా ఆన్సర్ చేస్తాం? ఫాస్ట్ చూడండి. మీరు లోపల అసలు ఏ డిస్కషన్ ఉందో చదవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, పీక్యూఆర్ఎస్లో ఆప్షన్స్ చూస్తే పీతో ఒక ఆప్షన్ ఉంది, క్యూతో ఒక ఆప్షన్ ఉంది, ఆర్తో ఒక ఆప్షన్ ఉంది, అండ్ ఎస్తో ఒక ఆప్షన్ ఉంది. మీనింగ్ మనం అన్నీ చెక్ చేయాలి. అవునా? చలో స్టార్ట్ చేద్దాం. సో ఆప్షన్ పీతో స్టార్ట్ చేస్తే కనుక షీ క్రియేటెడ్ అ డెకడెంట్ బ్యాటర్ అండ్ బేక్ 3 layers ఆఫ్ కేక్ ఫ్లాలెస్లీ. ఓకేనా? డెకడెంట్ బ్యాటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, డెకడెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ పూర్ స్టాండర్డ్. ఏదైనా కూడా ఒక పూర్ స్టాండర్డ్లో ఉన్నది అని చెప్పాలనుకుంటే కనుక దాన్ని మనం డెకడెంట్ అంటాం. ఓకేనా? పూర్ స్టాండర్డ్లో ఉన్న బ్యాటర్ చేసిందంట అంటే ఆమె ఒక పిండి తీసుకుంది, ఒక పూర్ స్టాండర్డ్లో ఉన్న పిండిని, అండ్ దాంతో ఆమె ఏం చేసిందంట, షీ బేక్ చేసి 3 layers ఆఫ్ కేక్ తయారు చేసిందంట ఫ్లాలెస్గా. ఓకే అండి, ఓకే, ఈ స్టేట్మెంట్లో కేక్ తయారు చేస్తాను అదే అర్థమవుతుంది నాకు. ఓకేనా? పీ. ఆ తర్వాత పీ పక్కన ఎస్ తీసుకుంటే కనుక, పీతో స్టార్ట్ చేసి ఎస్కి వస్తే కనుక ఎస్లో ఉంది బిఫోర్ జెంట్లీ లెవెలింగ్ ఈచ్ కేక్ లేయర్ షీ క్రియేటెడ్ అ లైట్ అండ్ క్రీమీ ఐసింగ్. ఓకే, ఆమె బిఫోర్ జెంట్లీ లెవెలింగ్ ఈచ్ కేక్ లేయర్, ఒక్కొక్క లేయర్ని అరేంజ్ చేసే లోపు దాని లోపల ఐసింగ్ పెట్టింది అని చెప్తుంది పిఎస్. ఓకే, అలా ఉంచండి, చూద్దాం. సెట్ అవ్వకపోతే మార్చేద్దాం. ఆర్కి వస్తే షీ కోటెడ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ద ఎంటైర్ కేక్ ఆఫ్టర్ స్టాకింగ్ ద లేయర్స్ విత్ ఐసింగ్ బిట్వీన్ దెమ్. ఆ తర్వాత ఆర్ తర్వాత క్యూ, ద ఫినిష్డ్ కేక్ వాజ్ అ స్టన్నింగ్ డిజైన్. ఇది క్యూతో అయితే బాగానే ఎండ్ అవుతుందండి, బట్ అన్ని క్యూతో ఎండ్ అవుతున్నాయి, రైట్? ఒకసారి చెక్ చేద్దామండి మనం. క్యూతో స్టార్ట్ చేయండి. క్యూతో స్టార్ట్ చేయలేము. అవునా? ఇది కన్క్లూడింగ్ స్టేట్మెంట్ కదా. ఎండింగ్లో అవుట్పుట్ కేక్ వచ్చింది, అండ్ ఆ కేక్ అనేది చూడండి, ద ఫినిష్డ్ కేక్ అంటాం కదా, కేక్ రెడీ అయిపోయిందని మీనింగ్ కదా, అంటే ఫస్ట్ తయారు చేయాలి, ఆ తర్వాత కేక్ వస్తుంది. క్యూతో స్టార్ట్ చేయలేము. అయితే మీరు చూసుకోవాలి, ఎస్తో స్టార్ట్ చేయండి. మనం అవుతుంది చూద్దాం. ఎస్, బిఫోర్ జెంట్లీ లెవెలింగ్ ఈచ్ కేక్ లేయర్ షీ క్రియేటెడ్ అ లైట్ అండ్ క్రీమీ ఐసింగ్. నో, కుదరదండి ఇది. ఎందుకంటే ఫస్ట్ కేక్ తయారు చేస్తుంది, దానికోసం ఆమె బ్యాటర్ తీసుకోవాలి కదా, తీసుకొని స్టార్ట్ చేయాలి. ఇలా కూడా ప్రాపర్గా స్టార్ట్ అవ్వదు. సో ఫస్ట్ పిండి తీసుకొని దాన్ని బేక్ చేస్తే ఆ తర్వాత దాన్ని మనం కేక్ చేయొచ్చు. అవునా? సో ప్రాపర్గా ఇక్కడ మనం బ్యాటర్ పిండి తీసుకొని స్టార్ట్ చేయాలి. పీతో బాగానే ఉంది బిగినింగ్లో, నో ప్రాబ్లం. ఎస్ అనేది సెట్ అవ్వట్లా బిగినింగ్లో. ఆర్ తీసుకోండి, షీ కోటెడ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఎంటైర్ కేక్ రెడీ అయిపోయింది. అవుట్ సైడ్ కోటింగ్ ఏం చేస్తుందని చెప్తున్నామంటే అసలు ఫస్ట్ బ్యాటర్ తీసుకొని కదా స్టార్ట్ చేస్తాం. అయితే ఇది ప్రాపర్ బిగినింగ్లో అన్ని ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఇంకేం కావాలి? 100% ఆన్సర్ ఏం కావాలంటే ఆప్షన్ 2. దీంట్లో ప్రొసీజర్ అదే ఉంది. సో చూడండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఒక డెకడెంట్ బ్యాటర్ తీసుకొని, పిండి తీసుకొని ఆమె ఏం చేసిందంటే దాన్ని బేక్ చేసి 3 layers ఆఫ్ కేక్ చేసిందంట. ఓకే, పీ చేసిన తర్వాత ఎస్కి వచ్చేసేస్తే బిఫోర్ జెంట్లీ లెవెలింగ్ ఈచ్ కేక్ లేయర్, ఆ 3 layers ఒక్కొక్క లేయర్ని లెవెల్ చేసిందంట. షీ క్రియేటెడ్ లైట్ అండ్ క్రీమీ ఐసింగ్ పెట్టిందంట. ఓకేనా? లైట్ ఐసింగ్ పెట్టిందంట. ఎస్ తర్వాత ఆర్కి వచ్చేస్తే కనుక ఆర్లో ఉంది షీ కోటెడ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఎంటైర్ కేక్ ఆఫ్టర్ స్టాకింగ్ లేయర్స్ విత్ ఐసింగ్ బిట్వీన్ దెమ్. మధ్యలో ఐసింగ్ పెట్టిన తర్వాత మొత్తం స్టాక్ చేసిన తర్వాత అవుట్ సైడ్ అంతా కూడా కోట్ చేసిందంట. ఓకేనా? షీ కోటెడ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఎంటైర్ కేక్ విత్ ఐసింగ్. మళ్ళీ బయట నుంచి కూడా ఐసింగ్ పెట్టిందంట. ఆ తర్వాత క్యూ, మొత్తం అయిపోయిన తర్వాత ద ఫినిష్డ్ కేక్ వాజ్ అ స్టన్నింగ్ డిజైన్. సూపర్, మొత్తానికి ఐసింగ్ పెట్టి కేక్ తయారు చేసిన 3 layers, అది స్టన్నింగ్ డిజైన్లో వచ్చిందంట. ప్రిపేర్డ్ ఫర్ ద సెలబ్రేషన్ అండ్ ద క్యాండిల్స్. ఇంకా సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ స్టేట్మెంట్ కంక్లూడ్ అవుతుంది. అవునా? సో ప్రాపర్ ప్రొసీజర్ ఉంది ఆప్షన్ 2లో. ఇలా మీరు చెక్ చేయాలి. సో వీటిని సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ అ గ్రామటికల్ ఎర్రర్. వీడియో పాస్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ టైం మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే టెస్ట్ యాక్చువల్గా మీకోసం. అవునా? సో ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకొని ఆ తర్వాత సొల్యూషన్ పార్ట్ వినండి. ఓకే, రైట్. చలో, ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ అండి. వండర్ఫుల్ క్వశ్చన్. దీని ఆన్సర్ ఏమొద్దు చూద్దాం. ఐ కాంట్ హార్డ్లీ బిలీవ్ దట్ హీ మేనేజ్డ్ టు ఫినిష్ ద మ్యారథాన్. మొత్తం బాగానే ఉంది. ఐ కాంట్ హార్డ్లీ బిలీవ్ అని చెప్పేసి కనిపిస్తుంది. అయితే ఐ కాంట్ హార్డ్లీ బిలీవ్లో ఒక చిన్న ఎర్రర్ ఉందండి. యూ కెన్ నాట్ సే ఐ కాంట్ హార్డ్లీ బిలీవ్. వై? ఇలా మీరు చెప్పలేరు. ఓకేనా? ఐ కాంట్ హార్డ్లీ బిలీవ్ అని చెప్పేసి చెప్పలేరు. ఓకే, వై? వాట్ ఈస్ ద రీజన్? ఐ కాంట్ హార్డ్లీ బిలీవ్ అని మీరు చెప్పలేరు. ఎందుకు అంటే దీంట్లో డబల్ నెగేషన్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటంటే అది ఒకసారి మంచి చెప్పండి. కోర్సెస్లో కవర్ అయిందంతా కూడా ఎగ్జామినేషన్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఒకసారి. ఓకే, ఐ కాంట్ హార్డ్లీ బిలీవ్ అన్నప్పుడు దీని లోపల నాట్ అని ఒక నెగటివ్ వర్డ్ యూస్ చేస్తున్నారు. హార్డ్లీ అనే వర్డ్ ఒక స్ట్రాంగ్ నెగటివ్ వర్డే కదా. ఆల్రెడీ 2 నెగటివ్ వర్డ్స్ ఒకటే స్టేట్మెంట్లో సైడ్ బై సైడ్ ఒకటే క్లాజ్ లోపల ఎందుకు వస్తే కనుక దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. 2 సార్లు వస్తున్నాయి, సూపర్ ఫ్లూస్ అనమాట. దీన్ని అంటారు డబుల్ నెగేషన్ ఎర్రర్.
ఎర్రర్ ఆఫ్ డబుల్ నెగేషన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో ఈ ఎక్స్ప్లెనేషన్ పీపీటీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ ఫామ్లో ఫ్రీగా. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయిపోండి. టెలిగ్రామ్ యొక్క ఛానల్ నేమ్ ఏంటి అంటే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి వెంటనే సెర్చ్ చేయండి ఇంగ్లీష్ విత్ అమీర్ సార్. సింపుల్గా సెర్చ్ చేయండి ఇంగ్లీష్ విత్ అమీర్ సార్. ఇమీడియట్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయిపోండి. ఎందుకంటే ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో వాటి యొక్క వీడియోస్, పీడిఎఫ్స్, క్విజెస్, ఫైల్స్, ఇంకా చాలా కంటెంట్, బుక్స్ అవి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్లో. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. టెలిగ్రామ్లో ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నేమ్తో అకౌంట్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. వాట్సాప్లో కూడా మనకి సేమ్ అకౌంట్ ఉంటుంది ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అని చెప్పేసి. అన్నిట్లో మీరు యాడ్ అయిపోయి ఉండండి. సో యూ నీడ్ టు ఫాలో అస్. ఫాలో అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని తప్పకుండా నమ్ముతున్నాను. ఎంతమంది కనుక మన ఛానల్స్లో యాడ్ అవుతే అంతే స్ట్రెంత్ మన ఛానల్కి యాడ్ అవుతుంది. దానివల్ల మనం ఇంకా 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 మంచి ఎఫెక్ట్ క్రియేట్ అయ్యే పని చేయొచ్చు అండి. ఓకేనా, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. అందరూ కూడా ఇమీడియట్గా ఫాలో చేయండి. ఓకే రైట్, చలో గైస్. సో ఇప్పుడు వచ్చేద్దామండి. ఐ కాంట్ హార్డ్లీ అన్నప్పుడు దీంట్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్లో ఈ 2 వర్డ్స్ నెగిటివ్ అవుతున్నాయి కాబట్టి రెండింటిని వాడలేము. అయితే ఏం చేయాలి సార్, మీరు ఆల్రెడీ హార్డ్లీ యూజ్ చేస్తున్నారు కాబట్టి నాట్ అనే ఎక్స్ప్రెషన్ని తీసేసేయండి. మరి ఏమనాలి సార్, యూ సింప్లీ సే ఐ హార్డ్లీ బిలీవ్ అని చెప్పేసానండి. కరెక్షన్ ఏమవుతుంది, దిస్ ఈజ్ రాంగ్, ఇది రాంగ్ అయితే కనుక వాట్ ఈస్ ద కరెక్షన్ అవుతుంది ఇది రైట్ అనమాట. రైట్ ఏంటి అంటే ఐ హార్డ్లీ బిలీవ్. ఆల్రెడీ నేను నమ్మలేకపోతున్నా అని చెప్పేసి నెగిటివ్లో చెప్పాలంటే వీ యూస్ దిస్ ఎక్స్ప్రెషన్ ఐ హార్డ్లీ బిలీవ్. ఇది ఆల్రెడీ రైట్ ఉంది. ఓకేనా, ఆల్రెడీ నెగిటివ్ ఉందన్నమాట. సో హార్డ్లీ అనే వర్డ్ ఒక నెగిటివ్ వర్డ్, మళ్ళీ నెగిటివ్ అవసరం లేదు. అందుకే విచ్ పార్ట్ కంటెన్స్ కదా ఇక్కడ ఆప్షన్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఎంటీఎస్ ఎగ్జామ్లో 3 మార్కులు, CGLలో 2, CHSLలో 2 పడిపోతాయి అకౌంట్లో. ఓకే, SI కానిస్టేబుల్లో 1 మార్క్. ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో సింపుల్గా ఉంది. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మీకు ఎర్రర్ డిటెక్షన్ ఎలా చేయాలో తెలియకపోతే దాని మీద నేను కంప్లీట్ సిరీస్ రన్ చేశాను. ఎర్రర్ డిటెక్షన్ సిరీస్ మనకి ప్లేలిస్ట్లో దొరుకుతుంది, మీరు చూడండి గ్రామర్ వీడియోస్లో. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ మోస్ట్ అప్రోప్రియేట్ ఫ్రేజ్. నెగోషియేషన్స్ బ్రోక్ డౌన్ వెన్ బోత్ సైడ్స్ రెఫ్యూజ్ టు మీట్ డాష్. మీట్ విత్ ఓపెన్ ఆర్మ్స్ హాఫ్ ద battle in the same breath halfway. Guys, there is an idiomatic expression called meet halfway. మీట్ హాఫ్వే అంటే మీనింగ్ ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. మీట్ సమ్మన్ హాఫ్వే అంటే మీనింగ్ ఏంటి, మీట్ హాఫ్వే అంటే గుర్తుపెట్టుకోండి. ఒక వార్ జరుగుతుంది ఆర్ ఒక బ్యాటిల్ జరుగుతుంది అనుకోండి. ఒక వార్ ఆర్ బ్యాటిల్ని కనుక ఎవరైతే 2 పార్టీస్ యాక్చువల్లీ ఫైట్ చేస్తున్నారో ఆ 2 పార్టీస్ కనుక ఆ వార్ని బ్యాటిల్ని అంతం చేద్దామని అనుకొని బ్రేక్ ఇద్దాం అనుకొని ఒకవేళ కనుక నెగోషియేషన్ స్టార్ట్ చేస్తే, ఓకేనా. సో మీటింగ్ హాఫ్వే సింప్లీ మీన్స్ టు మేక్ అ ప్యాక్ట్. ఇట్ మీన్స్ టు మేక్ అ ప్యాక్ట్, సంధి చేసుకోవడం అంటాం కదా, రైట్. ఇట్ సింప్లీ మీన్స్ టు మేక్ అ ప్యాక్ట్ బై మేకింగ్ సమ్ నెగోషియేషన్స్, డీలింగ్స్ చేసుకోవడం అనమాట. నేను నీకేమిస్తా నువ్వు నాకేమిస్తావు మాట్లాడుకొని ఒక డీల్ చేసుకొని నెగోషియేషన్ చేసుకొని ఒక ప్యాక్ట్ సంధి చేసుకొని వార్ని కనుక ఆపేస్తే ఓకేనా, కొంచెం తగ్గడం అనమాట, వెనక్కి తగ్గి ఆలోచించి వార్ని కనుక ఆపేస్తే దట్ ఈస్ కాల్డ్ మీటింగ్ హాఫ్వే. ఓకే, మీటింగ్ హాఫ్వే అంటే మీనింగ్ ఏంటి, టు కాంప్రమైజ్ అండ్ అగ్రీ టు ద కండిషన్స్ ఆఫ్ అదర్ పార్టీ. అండ్ ఇదొక మ్యూచువల్ థింగ్ అనమాట. మనం కండిషన్స్ పెడతాం, వాళ్ళు కూడా కండిషన్స్ పెడతారు, ఇద్దరు అగ్రీ చేస్తారు, సంధి చేసుకొని ఆపేస్తారు వార్ని, అవునా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టాపింగ్ వార్. దట్ ఈస్ బేసికలీ కాల్డ్ మీటింగ్ హాఫ్వే. ఏమంటారండి, మీట్ హాఫ్వే. సో ఇక్కడ మీట్ అనేది ఎక్స్ప్రెషన్ వస్తుంది కాబట్టి దాంతో ప్రాపర్గా సింక్ అయ్యే ఎక్స్ప్రెషన్ ఏది అంటే మీట్ హాఫ్వే. నెగోషియేషన్స్ బ్రోక్ డౌన్ వెన్ బోత్ సైడ్స్ రెఫ్యూజ్ టు మీట్ హాఫ్వే. ఈ 2 పార్టీస్ మధ్యలో నెగోషియేషన్స్ అనేవి వేస్ట్ అయిపోయినాయి. ఎందుకు అంటే 2 సైడ్స్ కూడా బోత్ సైడ్స్ కూడా రెఫ్యూజ్ చేశాయి సంధిలో ఉన్న డీల్గా ఉన్న పాయింట్స్ గురించి, ఇద్దరికి నచ్చట్ల, అందుకే సంధి అనేది ఫెయిల్ అయిపోయిందంట, ఇంకా వార్ కంటిన్యూ అవుతుంది అని మీనింగ్ అనమాట. ఓకే, సరే ఈ స్టేట్మెంట్ నేను చెప్తుంది. సో మీట్ హాఫ్వే ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, బై ద వే మీట్ విత్ ఓపెన్ ఆర్మ్స్ ఆర్ గ్రీట్ విత్ ఓపెన్ ఆర్మ్స్ అంటే మీనింగ్ ఏంటి ఇది గుర్తుపెట్టుకోండి. గ్రీట్ సమ్వన్ విత్ ఓపెన్ ఆర్మ్స్, ఇన్వైట్, ట్రీట్ ఏమని అనుకోండి. గ్రీట్ విత్ ఓపెన్ ఆర్మ్స్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా అఫెక్షనేట్గా ఎవరినైనా మనము అఫెక్షనేట్గా ఎవరినైనా మనము యాక్చువల్గా ఇన్వైట్ చేయడం. ఇన్వైట్ సమ్మన్ విత్ ఓపెన్ ఆర్మ్స్. అఫెక్షనేట్గా ఎవరితో అయినా వామ్గా మనం మూవ్ అయ్యి వాళ్ళని కనుక ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తే అఫెక్షనేట్గా ఓపెన్ చేయడానికి మనం బేసికల్గా అంటాం ఇన్వైట్ విత్ ఓపెన్ ఆర్మ్స్. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. హాఫ్ ద బ్యాటిల్ అంటే స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ హాఫ్ ద బ్యాటిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు సగం బ్యాటిల్ గెలిచేసినట్టే మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే కనుక, ఎందుకంటే స్టార్టింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైనా కూడా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఆల్రెడీ అయిపోయింది అని చెప్పాలనుకుంటే కనుక, ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు సే దట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్
సంథింగ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఆల్రెడీ ఓవర్ అని మీరు చెప్పాలనుకుంటే కనుక అప్పుడు యూజ్ అయ్యే ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది హాఫ్ ద బ్యాటిల్. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్కి ఇది అసలు రిలేటెడ్ కాదు, ఇది కూడా రిలేటెడ్ కాదు. మరి నెక్స్ట్ ఇన్ ద సేమ్ బ్రెత్ అనేది కూడా ఆన్సర్ కాదు. మరి ఆన్సర్ ఏమవుతుంది? మీట్ హాఫ్ వే. ఇది సంధిని చూపిస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక ఒకాబులరీ క్వశ్చన్ వచ్చేస్తుంది, రైట్. సో మిక్స్ ఆఫ్ గ్రామర్ క్వశ్చన్స్ అండ్ ఒకాబులరీ క్వశ్చన్. గ్లిబ్ అని ఎవరిని అంటారు? చాలా సింపుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అ పర్సన్ ఈజ్ వెరీ టాకెటివ్, చాలా ఎక్కువగా మాట్లాడే పర్సన్ ఎవరైనా ఉన్నా టాకెటివ్ పర్సన్, అండ్ ఇన్ఫ్యాక్ట్ స్మూత్ టాక్ ఎవరైతే చేయగలరో, అ పర్సన్ హూ కెన్ డూ ద స్మూత్ టాకింగ్ ఎవరైతే చేస్తారో అండ్ పర్సువేడ్ చేయగలరు, వేరే వాళ్ళని మాటలతోటి మంత్రముగ్ధులు చేయగలరు, పర్సువేజివ్ స్పీచెస్ ఎవరైనా ఇవ్వగలిగితే కనుక అట్లాంటి పర్సన్స్ని బేసికల్గా, రైట్, స్లిక్ అని కూడా మనం అంటాం. స్లిక్ టాకింగ్ అనమాట దీన్ని, అవునా కదా, రైట్. ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మనం అంటాం, రైట్. ఏమని అంటాం? గ్లిబ్స్ అంటాం. ఓకే, గ్లిబ్ అంటే ఎవరండి? గ్లిబ్ అంటే మాటలతోటి మాయ చేసే ఒక వ్యక్తి అనమాట, అవునా. అండ్ ఈ పర్సన్ చాలా ఈజీగా మాటలు చెప్పేస్తూ ఉంటాడు, ఈజీగా మాటలు చెప్తాడు, బట్ అతను అనే మాటలు అతను నిజంగా మీన్ చేయడు, అవునా కదా. డిసానెస్ట్గా చెప్తాడు, నిజం మాట్లాడు, నోటికి వచ్చింది చెప్పేస్తాడు, చేసేస్తా, హెల్ప్ చేసేస్తా, ఎంత పెద్ద పని మనం చేయొచ్చు అదేని మాట్లాడు, బట్ రియాలిటీలో అతని దగ్గర మ్యాటర్ ఉండదు, అవునా. అలాంటి పర్సన్ గ్లిబ్ అంటే ఎవరు? డిసానెస్ట్గా మాట్లాడతాడు. ఆ పర్సన్ హూ డస్ స్మూత్ టాకింగ్, నాట్ ఆనెస్ట్లీ, డిజానెస్ట్లీ, నాట్ సిన్సియర్లీ, ఇన్సిన్సియర్గా చేయడానికి ట్రై చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇన్సిన్సియర్, ఇదంతా గుర్తుపెట్టుకోండి సార్, రైట్. సో అలాంటి పర్సన్ మనం గ్లిబ్ అంటాం, ఓకే. స్మూత్ టాకింగ్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, గ్లిబ్కి సినానిమే అడిగారు అయితే సిన్సియారిటీ ఉంటుందా? ఇన్సిన్సియర్. ఫోర్త్ రైట్ అంటే స్ట్రైట్ ఫార్వర్డెడ్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డెడ్, అది ఫోర్త్ రైట్. అది కాదు. ప్యాషనేట్గా లేకుండా ఉండడమా? కాదు. మరి ఆన్సర్ ఏంటి? ఆర్టికులేట్. ఎవరైతే పర్సన్స్ ఫ్లూయెంట్గా మాట్లాడగలరో, ఎవరైతే పర్సన్స్ మంచి స్పీచెస్ ఇవ్వగలరో, ఎవరైతే పర్సువేట్ చేయగలరో వాళ్ళనే కదా మనం అంటాం ఫ్లూయెంట్ స్పీకర్స్ని ఆర్టికులేట్ అంటాం. ఏమంటాం? సో ఇది డైరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంది, ఓకేనా. సో డైరెక్ట్ సినోనిమ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిస్పైట్ న్యూమరస్ సెట్ బ్యాక్ షీ రిమైన్డ్ ఆప్టిమిస్టిక్ అండ్ కంటిన్యూ టు డాష్. ఇంకొక ఇడియం క్వశ్చన్ అండి, ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా మీరు మిస్ చేయకుండా కవర్ చేయాల్సిన ఇంకొక ఏరియా ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఎన్ని కుదిరితే అన్ని. రీడ్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్, ఎన్ని కుదిరితే అన్ని మీరు కవర్ చేయాలి, ఓకే. ఎన్ని కుదిరితే అన్ని మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, రైట్. ఇది మీకు చాలా ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది, ఓకే. చలో, డిస్పైట్ న్యూమరస్ సెట్ బ్యాక్ షీ రిమైన్డ్ ఆప్టిమిస్టిక్. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆమె మాత్రం పాజిటివ్ మైండెడ్గా ఉన్నది. అండ్ కంటిన్యూడ్ టు డాష్, కంటిన్యూడ్ వర్కింగ్ అనే సెన్స్ రావాలి, అవునా కదా. కంటిన్యూ టు వర్క్, ఆమె పని చేయడం మాత్రం ఆపలేదు, గోల్ వైపు అడుగులు వేసిందని చెప్పాలి, అవునా. టర్న్ ఓవర్ న్యూ లీఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు స్టార్ట్ సంథింగ్ ఫ్రెష్. స్టార్ట్ ఫ్రెష్ అని మీరు ఎప్పుడైనా చెప్పాలనుకుంటే, ఫ్రెష్ బిగినింగ్ చేయడం అనేది ఇప్పుడు మాట్లాడాలంటే పెద్ద ట్రబుల్ తర్వాత ఫ్రెష్ బిగినింగ్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ టర్న్ ఓవర్ న్యూ లీఫ్. మన తప్పులన్నీ మనం కరెక్ట్ చేసుకుంటాం, రైట్. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. వర్క్ చేయడం, కష్టపడడం అనే సెన్స్ అట్లా. త్రో కాషన్ టు ద విండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే యాక్ట్ రెక్లెస్లీ అండ్ టేక్ సమ్ రిస్క్. కొంచెం రిస్క్ తీసుకోవడం, యాక్ట్ రెక్లెస్లీ ఆర్ టేక్ అ రిస్క్ తీసుకోవడం అనే సెన్స్ ఎక్కడైనా కావాలి అంటే త్రో కాషన్ టు ద విండ్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇద్దు పుల్ ద ప్లగ్ అంటే టు డిస్కంటిన్యూ డూయింగ్ సంథింగ్. ఏదైనా డీల్ని కానీ ఏదైనా డిస్కషన్ని కానీ మనం కనుక ఆపేద్దాం అనుకుంటే కనుక దట్ ఈస్ బేసికలీ కాల్డ్ డిస్కంటిన్యూయింగ్ అ డిస్కషన్ ఆర్ స్టాపింగ్ అ డిస్కషన్, రైట్, ఆర్ ప్రివెంటింగ్ అ డిస్కషన్ ఆర్ ప్రివెంటింగ్ సంథింగ్. దాన్ని మనం బేసికల్గా ఏమని అంటామంటే పుల్ ద ప్లగ్ అంటాం, ఓకే. స్టాపింగ్ సంథింగ్. సో ఇవేవి కరెక్ట్ ఆన్సర్స్ కావు. ఆన్సర్ ఏంటి అంటే మరి కీప్ హర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్, కంటిన్యూ వర్కింగ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం, ఓకేనా. చాలా ఈజీ అనమాట ఇది, గుర్తుపెట్టుకోండి. కీప్ సమ్వన్స్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్, ఇక్కడ రాసి చూడండి. కీప్ సమ్వన్స్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్ అంటే మీనింగ్ ఏంటి అంటే కంటిన్యూ వర్కింగ్. దీని మీనింగ్ ఏంటండి? సింపుల్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే టు కంటిన్యూ వర్కింగ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే. మన కష్టం మీద మనం కనుక డిపెండ్ అయ్యి మన కష్టాన్ని నమ్ముకొని ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, టు కంటిన్యూ వర్కింగ్ ఫర్ అ లాంగ్ టైం మనం కష్టపడ్డామని చెప్పాలనుకుంటే కనుక కష్టపడడానికి మనం ట్రై చేయాలి. కష్టపడడం గురించి మాట్లాడాలనుకుంటే కనుక అప్పుడు యూజ్ అయ్యే ఒక ఇడియం అవుతుంది. ఏంటి అంటే కీప్ యువర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్, దట్ ఈస్ ది ఇడియం, ఓకే. సో ఇంట్రెస్టింగ్ వన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్, ఓకే. రైట్ గైస్, లెట్ us ఇట్ చూడండి. కీపింగ్ ద నోస్ టు ద గ్రైండ్ స్టోన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా ఎక్స్ప్రెషన్ అంటే గ్రైండ్ స్టోన్ అంటే ఏదైతే గ్రైండింగ్ వీల్ పట్టుకొని దాని మీద మనము యాక్చువల్గా ఏదైనా షార్ప్ చేయడానికి ట్రై చేస్తుంటామో మనం కనుక అక్కడనే ఉండి షార్పనింగ్ అనే ప్రాసెస్ని చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా.
కంటిన్యూస్గా పని చేస్తున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం, స్టాపేజ్ లేకుండా లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం వరకు కష్టపడుతూనే ఉన్నాను చెప్పాలంటే ఇక్కడి నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కీప్ యువర్ నోస్ టు ద గ్రైండ్ స్టోన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 కాన్సన్ట్రేట్ చేద్దాం. ఆన్సర్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూసెస్ ద వర్డ్ టైర్ విత్ సేమ్ మీనింగ్ యాజ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇచ్చిన స్టేట్మెంట్లో టైర్ అనే వర్డ్ని ఒక విధంగా వాడారంట, సేమ్ అలానే ఇంకా ఏ సెంటెన్స్లో వాడడం జరుగుతుంది చూద్దాం. ఐ ఆమ్ స్టార్టింగ్ టు టైర్ ఆఫ్ దిస్ లాంగ్ జర్నీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ లాంగ్ జర్నీ అంటే నాకు అసలు విరక్తి పుడుతుంది. ఐఎమ్ స్టార్టింగ్ టు టైర్ ఆఫ్ దిస్ లాంగ్ జర్నీ. ఓకే, ఇక్కడ టైర్ అనే వర్డ్ యూజ్ అయింది కదా, ఈ టైర్ అనే వర్డ్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం డిఫరెంట్ స్టేట్మెంట్లో, అది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ టైర్ అనే వర్డ్ దేనికోసం వచ్చింది? దిస్ వర్డ్ ఇండికేట్స్ టైర్డ్నెస్ ఆర్ యువర్ వెక్సేషన్, అవునా కదా. ఇది మీకు వచ్చే ఇరిటేషన్ని చూపించడానికి వస్తున్న ఒక వర్డ్ అనమాట, అవునా కదా, రైట్. సో అది ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. వెక్సేషన్ ఆర్ దాన్ని మనం అంటాం ఇరిటేషన్. ఏమంటాం? ఇరిటేషన్కి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్లో టైర్ యూజ్ అవుతుంది, అవునా. సో ఒకసారి చూద్దామండి. ఆప్షన్ 1, మై బైసికల్ హ్యాస్ అ ఫ్లాట్ టైర్. నా బైసికల్కి టైర్ పంచర్ అయిపోయింది, ఫ్లాట్ టైర్ అని అంటారు. ఫ్లాట్ టైర్ ఈజ్ ఈక్వల్స్ టు టైర్ ఈస్ పంక్చర్డ్. మీనింగ్ ఏంటంటే టైర్ ఈస్ పంక్చర్డ్. అయితే సరే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ టైర్ అనే వర్డ్ టైర్డ్నెస్ని చూపిస్తుందా, ఇరిటేషన్ చూపిస్తుందా, లేకపోతే వెహికల్కి ఉన్న టైర్, సైకిల్కి ఉన్న టైర్ అంటున్నామా, సైకిల్కి ఉన్న టైర్, ఇది వేరు కదా, అవునా. సో ఇది వేరు అనమాట. హోమోనిమ్స్ అంటారు. ఏమంటారు? హోమోనిమ్స్. సో యూ నీడ్ టు స్టడీ హోమోనిమ్స్ గైస్. టాపిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. హోమోనిమ్స్ చాలా ఫేవరెట్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఇచ్చే ఎగ్జామినర్కి, రైట్. సేమ్ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ నుండి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చే పదాలే హోమోనిమ్స్ అవుతాయి. ఓకే, రైట్. సరే, ద మెకానిక్ రిప్లేస్ ద ఓల్డ్ టైర్. మెకానిక్ ఓల్డ్ టైర్ని కొత్త టైర్తో మార్చాడు అన్నప్పుడు టైర్ వెహికల్కి వేసుకునే టైర్ అవుతుంది కదా. ఇరిటేషన్ కానీ లేకపోతే టైర్డ్నెస్ అయితే కావట్లేదు కదా, ఇది వద్దు మనకి, అవునా. సేమ్ మీనింగ్ కావాలి. ద బేబీ స్టార్టెడ్ టు టైర్ ఆఫ్ ప్లేయింగ్ విత్ ద సేమ్ టాయ్. సేమ్ టాయ్తో ఆడి బేబీకి ఇరిటేషన్ రావడం స్టార్ట్ అయింది. ఇక్కడ టైర్ అనేది దేంతో యూజ్ అవుతుంది? వెహికల్ టైర్ అయితే కాదు కదా, ఇరిటేషన్ అవుతాయి. ఇది డైరెక్ట్గా మ్యాచ్ అవుతున్న ఆప్షన్ 3. వీ నీడెడ్ టు పుట్ ఎయిర్ ఇన్ ద కార్స్ టైర్. కార్ యొక్క టైర్ అంటే వెహికల్కి వాడే టైర్ అయిపోయింది కదా, ఇది రాంగ్ అనమాట. ఆప్షన్ 3. ఎగ్జామినర్ వాంట్స్ టు సీ వెదర్ యూ వుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ వర్డ్స్ ఆర్ గెటింగ్ యూస్డ్ ఇన్ ద సెంటెన్సెస్ ఆర్ నాట్. సెంటెన్స్లో ఉన్న పదాలు ఎలా యూజ్ అవుతున్నాయో నువ్వు గుర్తుపట్టగలవా లేదా ఎగ్జామ్లో టెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ స్టూడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ స్టేట్మెంట్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చనే కనిపిస్తుంది. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి గెస్ చేద్దామండి. ఓకేనా, రెడీగా ఉన్నారా మీరు? ఓకే, ఇప్పుడు చూడండి. రైట్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు చూడండి. కమాన్. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్ అబౌట్ ద పార్టీ దాట్ నైట్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ సెంట్ మీ అ టెక్స్ట్ విచ్ హ్యాడ్ బీన్ అ లాస్ట్ మినిట్ డెసిషన్. ఓకే, దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ నోన్ అబౌట్ ద పార్టీ దట్ నైట్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ సెంట్ మీ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు కండిషనల్ సెంటెన్స్ వస్తున్నట్టుంది. ఓకే, కండిషనల్ సెంటెన్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాం, ఆల్మోస్ట్ అలాంటిదే. చూడండి ఒకసారి, రైట్. ఇక్కడ ఆల్రెడీ మీకు హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది కదా, హ్యాడ్ ప్లస్ V3 అలా ఉంచండి. అండ్ ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఒకసారి మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ కండిషనల్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంది, ఇక్కడ ఉంది వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇది రైటే. థర్డ్ కన్స్ట్రక్షన్ కింద చూసుకుంటే ఆగండి. ఇప్పుడు చూసుకోండి, ఇఫ్లో ఇక్కడ డిడ్ వస్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్. డిడ్ వచ్చినప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3 కరెక్ట్గా యూజ్ అవ్వదు, ఎందుకంటే డిడ్ వచ్చింది అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. డిడ్ ఇండికేట్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది సెకండ్ స్ట్రక్చర్లో వుడ్ హ్యావ్ రాదు, ఓన్లీ వుడ్ వస్తుంది అంతే. వుడ్ ప్లస్ V1 వస్తుంది. అయితే సార్ వుడ్ హ్యావ్ రాదు కదా, రాదు. ఇది రాంగ్ కన్స్ట్రక్షన్. ఆప్షన్ 2 తీసేసేయండి. విల్ యూ హ్యావ్ నోన్ అబౌట్ ద పార్టీ టు నైట్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ సెంట్ అన్నప్పుడు కండిషనల్ క్లాజ్లో ఇఫ్ లోపల హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇక్కడ విల్ ఎందుకు వస్తుంది? అసలు విల్ హ్యావ్ అనేది రాదు కదా, వుడ్ హ్యావ్ వస్తుంది. ఆప్షన్ 3 కూడా గ్రామటికల్గా రాంగ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ చూసుకుంటే వుడ్ ఉంది, వుడ్ హ్యావ్ ఉంది, నోన్ ఉంది, V3 ఉంది, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ సెంట్ ఉంది. ఇది బాగానే ఉంది. లోపల టెక్స్ట్ కూడా మనం చూడాలి, అవునా కదా, రైట్. ఇక్కడ చూసుకుంటే వుడ్ హ్యావ్ నోన్, ఇది కూడా బాగుంది, అంత బాగుంది, రైట్. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి సార్ మనం, అవునా. సో చూడండి, వుడ్ యూ హ్యావ్ నోన్ అబౌట్ ద పార్టీ టు నైట్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ సెంట్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ సెంట్ యూ అ టెక్స్ట్ విచ్ వాజ్ అ లాస్ట్ మినిట్. ఇక్కడ చూడండి, వాజ్ అని పాస్ట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే, ఈ పాస్ట్ టెన్స్ అనేది డైరెక్ట్ స్పీచ్లో కనుక ఎప్పుడైనా సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటాయి. డైరెక్ట్ స్పీచ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ గైస్. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో కనుక సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి
పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది అవునా, ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, ఏమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి అంటే డైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి అంటే మనకి చూడండి వర్స్ అనే ఎక్స్ప్రెషన్ దేంట్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ రాయాలి ప్లస్ V3 కన్స్ట్రక్షన్లో బీన్ యూస్ చేయాలి, హ్యాడ్ బీన్లోకి మారాలి. ఓకే, అది చెక్ చేసుకోండి. హ్యాడ్ బీన్ ఎన్నిట్లో వస్తుంది? ఇట్స్ బ్యూటిఫుల్ క్వశ్చన్, కొంచెం టైం స్పెండ్ చేయాలి. కమాన్, వర్స్ ఇక్కడ హ్యాడ్ బీన్ వస్తుంది అంటే వర్స్ నుంచి వస్తుంది అవునా, అది ఎక్కడ ఉంది? విచ్ వాజ్ అ లాస్ట్ మినిట్, ఇక్కడ వర్స్ కనిపిస్తుంది, వాజ్ ఏ హ్యాడ్ బీన్ అవుతుంది. బాగుంది. సో 2 3 వెళ్ళిపోయిన 4 చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ హ్యాడ్ బీన్ ఉంది. నో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది టెన్స్. ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు రాస్తాం కదా, అయితే ఆ లెక్కను తీసుకుంటే కానీ టెన్స్ కన్వర్షన్ ఇక్కడ జరగట్లేదు కాబట్టి సేమ్ టెన్స్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆప్షన్ పెడతాం మనం. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సింపుల్ పాస్ట్ టెన్స్ కన్వర్షన్ అవ్వాలి పాస్ట్ పర్ఫెక్ట్లోకి. హ్యాడ్ బీన్ రావాలంటే ఫస్ట్ సింపుల్ పాస్ట్ ఉండాలి, డైరెక్ట్ స్పీచ్లో వర్స్ ఉండాలి. ఏముండాలి? వర్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. చూడండి, ఇలా మీరు రైట్ ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద క్వశ్చన్స్కి మీరు ఎలిమినేషన్ చేసిన ఆన్సర్ దొరుకుతుంది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూస్తే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఎవెనెసెన్స్, వెరీ రిపీటెడ్లీ ఆస్డ్ వర్డ్, మళ్ళా CHSL 2025లో కూడా రిపీట్ అయింది. సో ఎవెనెసెన్స్ అనేది ఇలా రాస్తారండి, ఎవెనెసెన్స్ ఇలా రాస్తారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎవెనెసెంట్ దట్ థింగ్ ఈజ్ వెరీ టెంపరరీ అండ్ నాట్ లాస్టింగ్. ఏవైనా క్షణిక కాలం ఉంటుంది అని చెప్పాలంటే టెంపరరీ, అండ్ నాట్ లాస్టింగ్ అని మీరు ఎప్పుడైనా చెప్పాలంటే. అండ్ సంథింగ్ దట్ అపియర్స్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ డిసపియర్స్, ఏదైనా కొద్దిసేపు కనిపించి డిసపియర్ అయిపోతుంది అని చెప్పాలనుకోండి. సంథింగ్ డిసపియర్స్ ఓవర్ టైమ్, దానికోసం మనం యూస్ చేసే ఒక వర్డ్ అవుతుంది ఎవెనెసెంట్. ఏమవుతుందండి? ఎవెనెసెంట్. అయితే ఇప్పుడు మీరు చూసుకొని చెప్పండి నాకు, ఎవెనెసెన్స్ అనే వర్డ్ యొక్క ప్రాపర్ స్పెల్లింగ్ ఇక్కడ ఉంది. EVI రాదు, EVA రావాలి. ఆప్షన్ 2 రాంగ్. ఇక్కడ చూడండి NE రాదు. చూడండి ఎవెనెసెన్స్లో NE రాయాలి సార్, అవునా కదా? ఎవెనెసెన్స్లో NE ఉండాలి, అవునా? అది చూసుకోండి, NE ఉండాలి, NE ఉంది. ఇక్కడ చూడండి ఎవెనెసెన్స్లో ఇక్కడ S లేదు, S ఉండాలి, SCE ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ 3 రాంగ్. ఇక్కడ చూస్తే SE ఉంది, ఎవెనెసెన్స్లో మొత్తం బాగానే ఉంది, లాస్ట్లో S వస్తుంది, ఇక్కడ C వస్తుంది. ఎవెనెసెన్స్లో మనం S రాయము, ఏం రాస్తామంటే C రాస్తాం. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఎవెనెసెంట్ థింగ్స్, ఎవెనెసెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ టెంపరరీ, నాట్ లాస్టింగ్. సో డైరెక్ట్ ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. చూస్తే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ దేనికి అడుగుతున్నారు? వలప్చువస్. ఓకే, సో ఒకసారి చూద్దామండి. వలప్చువస్ అనే వర్డ్ తీసుకుంటే కనుక మీరు వలప్చువస్ని ఇలా రాస్తారు. అండ్ బేసికల్గా వలప్చువస్ అంటే మీనింగ్ ఏంటి? వలప్చువస్ అనే వర్డ్ ఉంది ఒక విమెన్ని డిస్క్రైబ్ చేయడానికి. ఓకే, if we call a woman as voluptuous, it shows a characteristic of a woman. That woman is very curvy and very beautiful. ఎవరైనా విమెన్ కనుక ప్రాపర్ ఏజ్లో ఉండి ప్రాపర్గా గ్రో అయ్యి కనుక కర్వీగా ఉండి ఒకవేళ గుడ్ లుకింగ్ ఉంటే కనుక, ఇఫ్ అ ఉమెన్ ఈజ్ వెరీ కర్వీ అండ్ గుడ్ లుకింగ్ ఉన్న టర్మే అలాంటిదండి, రైట్? దాని మీనింగ్ అదనమాట. ఉమెన్ని డిస్క్రైబ్ చేయడానికి ఉన్న వర్డ్ అది, రైట్? గుడ్ లుకింగ్ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూపించడానికి, వాళ్ళ గురించి మాట్లాడడానికి యూజ్ అయ్యే ఒక టర్మ్ అవుతుంది వలప్చువస్. ఏమంటారండి? వలప్చువస్ ఉమెన్ అంటే వెరీ గుడ్ లుకింగ్ ఉమెన్, కర్వీ ఉమెన్ అని చెప్పేసి. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, వలప్చువస్ స్పెల్లింగ్లో VOLU రావాలి కదా. ఆప్షన్ 3 ఆప్షన్ 4 వెళ్ళిపోతున్నాయి ఇక్కడనే. యూ, ఆ తర్వాత P తర్వాత TU రావాలి. సో ఇక్కడ TU రావట్లేదు. ఆప్షన్ 2 రాంగ్. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో SSC CHSL 2025 ఎగ్జామినేషన్లో వచ్చిన వర్డే ఇది. సో రెడీ ఉండండి, ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఎగ్జామినేషన్లో కనిపించవచ్చు. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 13, చాక్ అండ్ చీజ్. చాక్ అండ్ చీజ్ ఈజ్ అనదర్ ఇడియం గైస్. చాక్ అండ్ చీజ్ అని ఎవరిని అంటాం బేసికల్గా అంటే, ఇఫ్ 2 people ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. మీరు నోట్బుక్ మెయింటైన్ చేస్తూ ఉండడానికి ట్రై చేయండి, ప్యారలల్ నేను చెప్పేవన్నీ రాస్తూ ఉండాలి. ఓకే, ఇఫ్ వీ సే దట్ 2 persons ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. 2 persons ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకరికి ఇంకొకరు చాలా డిఫరెంట్గా ఉంటాయి కనుక, ఒకరి అలవాట్లు ఇంకొక అలవాట్లు, ఒకరి బిహేవియర్ ఇంకొకరి బిహేవియర్ చాలా డిఫరెంట్ ఉండే కనుక దెర్ ఈస్ నో సిమిలారిటీ ఎట్ ఆల్. మనుషుల మధ్యలో కనుక అసలు సిమిలారిటీనే లేకపోతే, దెర్ ఈస్ నో సిమిలారిటీ బిట్వీన్ పీపుల్. 0 సిమిలారిటీ కనుక ఉంటే, సేమ్ కాదు మనుషులు ఇద్దరు డిఫరెంట్ అని చెప్పాలంటే, యూ కెన్ సే దట్ దోస్ 2 people ఆర్ లైక్ చాక్ అండ్ చీజ్. ఓకే, ఇప్పుడు చెప్పండి, థింగ్స్ దట్ ఆర్ ఆపోజిట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, థింగ్స్ దట్ ఆర్ సిమిలర్ ఉండవు, డిస్సిమిలర్ ఉంటాయి. థింగ్స్ దట్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకున్నా ఉండవు. థింగ్స్ దట్ ఆర్ టేస్ట్లెస్ గురించి కాదు. ఆన్సర్ ఏంటి? థింగ్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ దట్ ఆర్ నాట్ సిమిలర్, కంప్లీట్గా డిఫరెంట్ ఉండే వాటిని మనం అంటాం ఆపోజిట్స్ని చాక్ అండ్ చీజ్. ఏమంటాం? చాక్ అండ్ చీజ్. ఎలా యూస్ చేస్తాం ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి సెంటెన్స్లో. మై 2 sons ఆర్ చాక్ అండ్ చీజ్, one loves quiet reading while the other is an energetic, talkative
అథ్లీట్ అంటే మీనింగ్ ఏంటి, నాకున్న 2 కిడ్స్ చాక్ అండ్ చీజ్ లాగా అనమాట. అంటే ఒక పర్సన్ ఏమో బాగా ప్రశాంతంగా కూర్చొని బుక్స్ చదవడం ఇష్టపడితే ఇంకొక పర్సన్ మాత్రం ఎనర్జెటిక్ అథ్లీట్ అంట, బయట పోయి బాగా గేమ్స్ ఆడతారు, చాలా టాకెటివ్ వైబ్రెంట్గా ఉండే పర్సన్ ఒకవైపు, సైలెంట్గా ఉండే పర్సన్ ఇంకొక వైపు, క్వైట్ ఆపోజిట్ పర్సనాలిటీస్ కాబట్టి చాక్ అండ్ చీజ్ అని చెప్తాం. ఎప్పుడైనా మీరు క్వైట్ ఆపోజిట్ పర్సన్ చెప్పాలంటే యూస్ ద టర్మ్ చాక్ అండ్ చీజ్. ఓకే రైట్. అ పర్సన్ హూ ఈస్ అనేబుల్ టు పే దేర్ డెట్స్ ఏమనంటాం, ఒక పర్సన్ కనుక అతని అప్పుల్ని కనుక అతను కట్టలేకపోతున్నాడు తిరిగి అని చెప్పాలనుకుంటే కనుక అతన్ని మనం ఏమంటాం అంటే ఏంటి, బేసికల్గా దివాలా తీయడం అని అంటాం కదా. సో ఈ దివాలా అనే వర్డ్ బేసికల్గా ఇంగ్లీష్లో దేంతో చూపిస్తారంటే బ్యాంక్రప్సీ అంటారండి, గుర్తుపెట్టుకోండి. రైట్, బ్యాంక్రప్సీ. ఓకే, బ్యాంక్రప్సీ అనే ఈ ఎక్స్ప్రెషన్ బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాంక్రప్సీ అంటేనే దివాలా తీయడం. ఇట్స్ అన్ అఫీషియల్ టర్మ్. ఓకే, నాట్ అ కామన్ టర్మ్, ఇట్స్ అన్ అఫీషియల్ టర్మ్. ఓకే, ఇది కనుక వచ్చింది అనుకోండి, అఫీషియల్గా మీరు బ్యాంక్ లేదా లీగల్ బాడీస్ మిమ్మల్ని అనౌన్స్ చేస్తాయి ఏమని అంటే యు ఆర్ బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ పీపుల్ దగ్గర మనం డబ్బులు వసూలు చేయలేం, వాళ్ళు దివాలా తీసారంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు ఇవ్వడానికి మీనింగ్ అనమాట. ఇట్స్ అ అఫీషియల్ టర్మ్, లీగల్ టర్మ్ అనమాట. సో అ పర్సన్ హూ ఇస్ అనేబుల్ టు పే ద డెట్స్ ఇస్ కాల్డ్ బ్యాంక్రప్ట్ పర్సన్. ఏమంటారండి, బ్యాంక్రప్ట్. డెటర్ అంటే డెటర్ ఈజ్ అ పర్సన్ హూ టుక్ మనీ ఫ్రమ్ అదర్స్ అండ్ హీ ఓస్ మనీ. అ పర్సన్ హూ ఓస్ మనీ టు అదర్స్, డబ్బులు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే కనుక ఓస్ మనీ టు అదర్స్. అ పర్సన్ హూ ఓస్ మనీ టు అదర్స్, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్న వ్యక్తిని బేసికల్గా డెటర్ అని అంటారండి. ఓకే, డెట్ అంటే అప్పు తీసుకోవడం కదా, అలాగా. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్. ఎనీవే, పాపర్ అంటే గుర్తుపెట్టుకోండి పూర్ స్టేట్. ఒక పర్సన్ కనుక చాలా చాలా దారిద్ర్యమైన సిచ్యువేషన్లో ఉంటే కనుక, పూర్ సిచ్యువేషన్లో ఉంటే కనుక అతన్ని మనం పాపర్ అంటాం. డెస్టిట్యూట్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది. ఓకే, పాపర్, డెస్టిట్యూట్ అంతా ఒకటే అవుతుంది. ఓకే, డెస్టిట్యూట్ అన్న పూర్ స్టేట్ గురించి మాట్లాడడానికి పనికొచ్చే టర్మ్స్ అనమాట ఇవి. ఓకే, సో ఆప్షన్ 3 రాంగ్. ఇన్సాల్వెంట్ అన్నా కూడా యాక్చువల్గా అప్పులు తీర్చలేకపోవడమే, అది అఫీషియల్ టర్మ్ కాదు. సో దీని మనం పక్కకి వేస్తాం. సో డైరెక్ట్ ఆన్సర్ బ్యాంక్రప్సీ. ఇన్సాల్వెంట్ కూడా ఆల్మోస్ట్ సిమిలరే. ఓకే, బట్ అఫీషియల్ టర్మ్ తీసుకుంటాం. యాంటనిమ్ అడుగుతున్నారండి. రైట్, ఒకాబులరీ క్వశ్చన్స్ రిపీట్ అవుతుంది చూడండి. ఇగ్నోరెన్స్ చాలా ఎక్కువసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఇగ్నోరెన్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇగ్నోరెంట్ పర్సన్ అంటే ఎవరు? ఇగ్నోరెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఒక మనిషి దగ్గర కనుక నాలెడ్జ్ అనేది లేకపోతే, నాలెడ్జ్ లేకపోవడాన్ని లేదా ఏదైనా తెలివి లేకపోవడాన్ని లేకపోతే అవేర్నెస్ లేకపోవడాన్ని, అవసరమైన అవేర్నెస్ లేకపోవడాన్ని బేసికల్గా మనం ఏమని అంటామంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కనుక లేకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కనుక ఉంటే దాన్ని మనం దేంతో చూపిస్తాం, ఇగ్నరెన్స్. ఓకే, సో క్వైట్ ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది, నాలెడ్జ్ అవుతుంది కదా. సో మీరు దాన్ని తీసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూసుకోండి వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇగ్నోరెన్స్కి డైరెక్ట్ ఆపోజిట్ నాలెడ్జ్ ఉండడం అవుతుంది. అవునా, నాలెడ్జ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సార్ విజ్డమ్ అంటే వివేకం సార్. అవునా, సో వాయిస్ అనే సెన్స్ ఇక్కడ మనకి అవసరం లేదు, సో మనం విజ్డమ్ తీసుకోవట్లేదు. అవునా, సో ఆప్షన్ 2 రాంగ్ అనమాట. అవేర్నెస్ కూడా అవ్వచ్చు, కాకపోతే ఇగ్నరెన్స్కి డైరెక్ట్ ఆపోజిట్ ఏమవుతుంది అంటే నాలెడ్జ్, తెలివి లేకపోవడం ఫస్ట్ ప్రయారిటీ దానికి. ఓకే, తర్వాత అవేర్నెస్ వస్తుంది. అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ సెన్స్ లేదు, బ్రాడ్ కాంటెక్స్లో యూజ్ అవుతున్నాయి అవేర్నెస్, అండర్స్టాండింగ్. అవునా, అదేమన్నా కావచ్చు, బట్ ఇగ్నరెన్స్కి డైరెక్ట్ ఆపోజిట్ నాలెడ్జ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఐకానోక్లాస్ట్ అనే వర్డ్ కనిపిస్తుంది. ఎవరు ఐకానోక్లాస్ట్ అంటే, ఐకానోక్లాస్ట్ ఈజ్ అ పర్సన్ హూ డస్ నాట్ ఫాలో రూల్స్. అ పర్సన్ హూ క్వశ్చన్స్, అ పర్సన్ హూ డస్ నాట్ ఫాలో రూల్స్ని ఫాలో అవ్వని వ్యక్తి, ట్రెడిషన్స్ని ఫాలో అవ్వని వ్యక్తి, అండ్ అ పర్సన్ హూ క్వశ్చన్స్, అ పర్సన్ హూ క్రిటిక్స్. ఏమంటాం, క్రిటిక్ అని అంటాం. అ పర్సన్ హూ క్రిటిక్స్ ఆర్ అ పర్సన్ హూ క్వశ్చన్స్ ఎగ్జిస్టింగ్ బిలీవ్స్. ఎవరైతే ఎక్కువగా ఉన్న నమ్మకాలని, బిలీవ్స్ని యాక్చువల్గా క్వశ్చన్స్ చేస్తాడో అండ్ వాటిని తప్పు పడతాడు, రెబేలియన్ అంటాం. అవునా కదా, అ పర్సన్ హూ యాక్ట్స్ యాజ్ అ రెబెల్. అవునా కదా, రైట్, రెబెల్ లాగా పనిచేస్తాడో, రెబెల్ లాగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక అతన్ని బేసికల్గా మనం ఏమని అంటామంటే ఐకానోక్లాస్ట్ అంటాం. అవునా కదా, రైట్. అండ్ ఈ పర్సన్ యాక్చువల్గా వేరే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వడు కాబట్టి నాన్ కన్ఫర్మిస్ట్ అని కూడా అనొచ్చు. ఏమంటారండి, నాన్ కన్ఫర్మిస్ట్ అని కూడా అంటాం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఫిలాండర్ అనొచ్చా? నో, ఇక్కడికైతే సరిపోద్దండి, నాన్ కన్ఫర్మిస్ట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఐకానోక్లాస్ట్ అనే వర్డ్కి డైరెక్ట్ సినోనిమ్ కావాలా, యాంటోనిమ్ కావాలా? యాంటోనిమ్ కావాలి, అంటే రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తి కావాలి. అది ఎవరు చూద్దాం. క్రిటిక్ ఈజ్ అ సినోనిమ్, ఇట్స్ అ డైరెక్ట్ సినోనిమ్. వీ డోంట్ వాంట్ సినోనిమ్స్, వీ వాంట్ యాంటోనిమ్స్. ఆప్షన్ 1 గోన్. రెబెల్, ఈ పర్సన్ రెబెల్ లాగానే పనిచేస్తాడు, క్వశ్చన్స్ చేస్తుంటాడు, సో ఇది సినోనిమ్ అవుతుంది. అవునా, ఇంకా డిసెంటర్ అనే పర్సన్ కూడా యాక్చువల్గా క్వశ్చన్ చేస్తూ ఉంటాడు, ఇది కూడా రాంగ్ అనమాట. డైరెక్ట్ సినోనిమ్ అయిపోతాయి ఇవన్నీ కూడా. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, కన్ఫర్మిస్ట్. కన్ఫర్మ్ అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి,
టు కన్ఫర్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాలో రూల్స్. కన్ఫర్మ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు ఒబే రూల్స్. ఒబే రూల్స్ ఆర్ ఫాలో రూల్స్. రూల్స్ని మనం ఒబే చేయడం అండ్ రూల్స్ని మనం ఫాలో చేయడాన్ని బేసికల్గా మనం ఏమంటాం అంటే ఇంగ్లీష్లో కన్ఫర్మ్ అని అంటాం. ఏమంటాం? కన్ఫర్మ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, రైట్? ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈస్ డిటర్మైన్డ్ బై ఫేట్. లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఫేట్లో రాసిపెట్టి ఉంటాయని చెప్పి నమ్మే పర్సన్, ఎవరైతే ఎక్కువ ఫేట్ని నమ్ముతాడో ఆ పర్సన్ అంటారు ఫ్యాటలిస్ట్. అంతా తలరాత మీద డిపెండ్ అయి ఉంటుంది నమ్ముతాడు యాక్చువల్గా, అతన్ని ఏమంటారంటే ఫ్యాటలిస్ట్ అంటారు. ఫ్యాటలిస్ట్ ఇస్ ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ అలాట్. ఫేట్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకునే వ్యక్తిని బేసికల్గా ఫ్యాటలిస్ట్ అని అనాలి. ఓకేనా, రైట్? ఇంకా సార్ ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ రియలిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ యాక్సెప్ట్స్ రియాలిటీ. ఓకే, కరెంట్ సిచ్యువేషన్ని, ప్రజెంట్ సినారియోని, ఉన్నదాన్ని, రియాలిటీని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసే పర్సన్ ఏమని అంటారంటే రియలిస్ట్ అని అంటారు. ఏమంటారు? ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు లైఫ్ ఎలా అయితే ఉందో అదే లైఫ్ అని చెప్పేసి ఉన్నది ఎలా ఉందో అలానే యాక్సెప్ట్ చేస్తాడు, అంతకంటే ఎక్కువ ఆశించడం అనమాట. అతన్ని ఏమంటాం మనం బేసికల్గా? రియలిస్ట్ అంటాం. ఆప్షన్ 2 రాంగ్ అనమాట. ఆప్షన్ 3 ఐడియలిస్ట్ అనే పర్సన్ ఏమంటాడంటే పర్ఫెక్ట్ లైఫ్ ఈజ్ పాసిబుల్, ఇంకా మనం ట్రై చేస్తే బాగుంటుంది, పర్ఫెక్షన్ అచీవ్ చేయాలి. పర్ఫెక్ట్ లైఫ్ ఏం పెట్టుకొని అది పాసిబుల్ అని చెప్పేసి, పర్ఫెక్ట్ లైఫ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి అడుగులు వేసే వ్యక్తిని బేసికల్గా మనం ఏమని అంటామంటే ఐడియలిస్ట్ అంటాం. బట్ పర్ఫెక్షన్ దేంట్లో కూడా కుదరదు, అవునా కదా? 100% పర్ఫెక్షన్ దేంట్లో కూడా పాసిబుల్ కాదు. 100% పర్ఫెక్షన్ పాసిబుల్ కాదు, కానీ తను అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు లైఫ్లో, అవునా కదా? ఇంకా కావాలి, ఇంకా పర్ఫెక్షన్ కావాలి. ఐడియలిస్టిక్ పర్సనాలిటీ అనమాట. ఓకే, ప్రాగ్మాటిస్ట్ అంటే ఎవరు అంటే ప్రాగ్మాటిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ రియలిస్టిక్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ లాజికల్ ఇన్ హిస్ అప్రోచ్. ఏ పర్సన్ అయితే ప్రాబ్లమ్స్ని లాజిక్తో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు, పర్సన్ హూ సాల్వ్స్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ విత్ లాజిక్, రీజనింగ్ ఎక్కువ యూజ్ చేస్తాడు, రీజనింగ్ ఎక్కువ వాడి, లాజిక్ ఎక్కువ వాడి, బ్రెయిన్ ఎక్కువ వాడి లాజిక్తో కనుక విషయాన్ని డీల్ చేద్దాం అనుకుంటే ఆ పర్సన్ ప్రాగ్మాటిస్ట్ అనమాట. ఆప్షన్ 4 కూడా రాంగ్. ఇప్పటికైతే ఆన్సర్ ఏమవుతుంది? ఫ్యాటలిస్ట్. ఫేట్ని ఎక్కువ నమ్మే వ్యక్తిని ఏమంటారంట? ఫ్యాటలిస్ట్ అంటారు. ఓకే, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి ఇంకొక లవ్లీ క్వశ్చన్ వస్తుంది, చూడండి. వై వాస్ ద విండో బ్రోకెన్ బై ద చైల్డ్. స్టేట్మెంట్ ప్యాసివ్ వాయిస్లో ఉందండి. ఈ ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్ని యాక్టివ్ వాయిస్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అది ఎలా? మీకు నేను సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను, చూడండి. ఓకే, ఎప్పుడైనా మీకు వర్స్ పక్కన బ్రోకెన్ కనిపిస్తే ఇది మీకు చూపిస్తుంది ఏంటి అంటే ఇచ్చిన స్టేట్మెంట్ వర్స్ ప్లస్ V3 కన్స్ట్రక్షన్ చూపిస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ని, స్టేట్మెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్కి యాక్టివ్ వర్షన్ ఏమవుతుంది అంటే మీరు క్వశ్చన్స్ రాస్తున్నారు కాబట్టి క్వశ్చన్స్లో మీరు డిడ్ యూసేజ్తో రాయాలి. ఓకే, డిడ్ ఎక్కడ ఉంటుంది ఆన్సర్. సింపులా? ఇది షార్ట్ కట్. ఒకవేళ కనుక నేను చెప్పే కాన్సెప్ట్స్ వల్ల ఇంగ్లీష్ మీకు కొంచెం ఈజీ అనిపించినా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కడ దాకా వీడియో చూసారు అంటే తప్పకుండా మీకు వీడియో వాల్యుబుల్ అనిపించుంటుంది. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎడ్యుకేషన్ గ్రూప్స్ స్ప్రెడ్ చేయండి అండ్ మన ఛానల్కి మీ సైడ్ సపోర్ట్ చూపించండి. యూట్యూబ్ డేటా చెప్తుంది 70% ఆఫ్ మన వీడియో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ, మీకు ఒకవేళ కనుక వీడియో వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా ఎక్కువగా చాలా ఇంట్రెస్ట్ పెట్టి పనిచేసే ఆస్కారం నాకు దొరుకుతుంది అండ్ ఇంకా ఇంపాక్ట్ఫుల్ పనిచేసే ఆస్కారం నాకు దొరుకుతుంది. మన ఛానల్కి మీరు మంచి పవర్ని ఇస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేయండి. ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు, మీతో పాటు నేను కూడా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఏ హెల్ప్ కావాలని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, మూవింగ్ ఆన్. ఇప్పుడు డిడ్ ఎక్కడ ఉంది చూస్తాం. క్వశ్చన్ ఆప్షన్ 2లో ఎక్కడైనా మీకు డిడ్ కనిపిస్తుందా? లేదు, ఇలా రాదనమాట. డిడ్ రావాలి. హ్యాస్ ఎందుకు వస్తుంది? హ్యాస్ రాదు, డిడ్ కావాలి. అవునా? ఇక్కడ వస్తుందా? లేదు, డిడ్. ఇంట్రాగేటివ్లో సింపుల్ పాస్ట్లో డిడ్ యూసేజ్ కావాల్సింది. అది ఎప్పుడు సార్? ఎప్పుడు అంటే ఇంట్రాగేషన్ చేసేటప్పుడు. బాగా గుర్తుపెట్టు. నెగటివ్ స్టేట్మెంట్స్ కూడా అదే జరుగుతుంది, అలా మనం గుర్తుపట్టేస్తాం. సో ఈ క్వశ్చన్ని మనం దేన్ని యూస్ చేసి బ్రేక్ చేసాం? డిడ్ అనే యూసేజ్ బట్టి. షార్ట్ కట్స్ ఉంటాయండి ఇంగ్లీష్లో, చాలా షార్ట్ కట్స్ ఉంటాయి అండ్ వర్కౌట్ అవుతూనే ఉంటాయి అనమాట. సింపుల్. క్వశ్చన్ నెంబర్ 90. ఇంకొక క్వశ్చన్ వస్తుంది, కండిషనల్ సెంటెన్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. వావ్, ఇది ఒక థర్డ్ క్వశ్చన్ అండి. సో ఒక లవ్లీ క్వశ్చన్ చేయబోతున్నాం, మళ్ళీ రెడీగా ఉండండి. కమాన్. హీ సెడ్ టు హర్, ఇఫ్ యూ కెన్ సాల్వ్ దిస్ పజిల్ ఐ విల్ గివ్ యూ ద ప్రైజ్ దట్ ఐ వాస్ ప్లానింగ్ టు గివ్ అవే ఆల్ అలాంగ్. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇఫ్ యూ క్యాన్ అని వస్తుందంటే క్యాన్ ప్లస్ యూ, ఇఫ్ యూ క్యాన్ సాల్వ్ దిస్ పజిల్ అని అంటున్నాడు, ఐ విల్ గివ్. ఓకే, ఇక్కడ మీకు ప్రెజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు కండిషనల్స్ ఫస్ట్ స్ట్రక్చర్ వస్తే మెయిన్ క్లాస్లో విల్ గివ్ అనేది వస్తుంది. అవునా? ఇది రైట్, నో ప్రాబ్లం. అవునా? డైరెక్ట్ ఇండైరెక్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, క్యాన్ ప్లేస్లో కుడ్ రావాలి. ఫస్ట్ కన్వర్షన్. విల్ ప్లేస్లో వుడ్ రావాలి. ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. క్యాన్ ప్లేస్లో కుడ్, ఇక్కడ క్యాన్ ప్లేస్లో క్యాన్, నో. క్యాన్ ప్లేస్లో క్యాన్, నో, నాట్ యాక్సెప్టెడ్.
2 options are eliminated, option 2, option 4, okay, based on these two words. అండర్లైన్ చేస్తాను చూడండి, ఓకే. ఇక్కడ కెన్ ఉంది, క్యాన్ కూడా అవ్వాల్సింది. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు విల్ షుడ్ బి కన్వర్టెడ్ టు వుడ్ ఇక్కడ ఉంది, విల్ షుడ్ బి కన్వర్టెడ్ టు వుడ్ ఇక్కడ చెక్ చేయాలి, వుడ్ ఉంది. మరి ఎక్కడ చూసుకోవాలి ఇంకా, దట్ ఐ వాస్ ప్లానింగ్. ఇక్కడ పాస్ కంటిన్యూస్ ఉంటే కింద పాస్ కంటిన్యూస్ రావద్దు. ఇక్కడ చూడండి ఆప్షన్ 3లో చూడండి, హ్యాడ్ బీన్ ప్లానింగ్, ఇది బాగానే ఉంది. ఇక్కడ కూడా హ్యాడ్ బీన్ ప్లానింగ్, ఇది కూడా బాగానే ఉంది, అవునా కదా. ఎక్కడ ప్రాబ్లం ఉంది మరి, ఇక్కడ ఐ ప్లేస్లో హీ వస్తుంది, హీ రైటే, ఇక్కడ కూడా హీ వస్తుంది రైటే, అవునా. మరి ఎక్కడ డిఫరెన్స్ ఉంది, హీ టోల్డ్ హర్ దాట్ ఇఫ్ షీ కుడ్ సాల్వ్ దిస్ పజిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది క్వశ్చన్, అవునా కదా. ఇక్కడైతే మీకు క్వశ్చన్లో దిస్ అనే వర్డ్ కనిపిస్తుందో, ఈ క్వశ్చన్ డైరెక్ట్ దీంతో దొరుకుతుందండి. డైరెక్ట్ స్పీచ్లో మీకు దిస్ అనే వర్డ్ కనిపిస్తే కనుక, డైరెక్ట్ స్పీచ్లో దిస్ కనిపిస్తే మీరు ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు దాన్ని దాట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దిస్ షుడ్ బి కన్వర్టెడ్ టు దాట్. ఇది ఎక్కడ ఉంది, ఫాస్ట్ చెక్ చేసేయండి, ఓకే. సో దిస్ ప్లేస్లో మళ్ళీ దిస్ వస్తుంది కదా, ఇక్కడ ఈ క్వశ్చన్లో, అవునా, ఈ ఆప్షన్లో. సో ఆప్షన్ 3 రాంగ్ అయిపోతుంది, మొత్తం రైట్ ఉన్నా. సో దిస్ ప్లేస్లో దాట్ వస్తుందా, ఇక్కడ వచ్చేస్తుంది, అవునా. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. సింపుల్. ఇలా మీరు షార్ట్ కట్స్తో పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. హోప్ యూ లైక్ ఇట్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 20, రైట్. ఈ లాస్ట్ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్తే చాలా బాగుంటుందండి, రైట్. సో ఈ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, దీంతో మన వీడియో ఎండ్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 20, ద లెస్ క్లాత్స్ దట్ ఐ మేడ్ ఫర్ ద వెడ్డింగ్ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ స్టైల్. ఏవైతే కొన్ని క్లాత్స్ నేను వెడ్డింగ్ కోసం చేసినా అవి అవుట్ ఆఫ్ స్టైల్ అయిపోయినాయి అంట, అంత స్టైలిష్గా లేవంట. సరే సార్, ఇప్పుడు చూడండి లెస్ క్లాత్స్ అంటున్నాం. లెస్ అనే టర్మ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, నెక్స్ట్ వచ్చే నౌన్ ఒక అన్కౌంటబుల్ నౌన్ అయితే, బట్ క్లాత్స్ అనే నౌన్ అనేది ఒక కౌంటబుల్ నౌన్ కదా. క్లాత్స్ ఈజ్ అ కౌంటబుల్ టర్మ్, అవునా. బట్టల్ని మనం కౌంట్ చేయొచ్చు, అవునా కదా. క్లాత్స్ ఈజ్ అ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు లెస్ వాడొచ్చా, వాడలేదు. మరి ఏం యూస్ చేయాలి సార్, కౌంటబుల్ నౌన్స్తో మనం కౌంటబుల్ నౌన్కి బిఫోర్ యూస్ చేస్తాం ఫ్యూ అనే టర్మ్. ఫ్యూ ప్లస్ కౌంటబుల్ నౌన్ యూస్ చేస్తాం, అవునా. ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూ ప్లస్ కౌంటబుల్ నౌన్. అయితే చెప్పండి సార్, లిటిల్ వస్తుందా, లిటిల్ ఈజ్ ఆల్సో యూస్ విత్ లెస్ అయినా లేకపోతే లిటిల్ అయినా వచ్చిందంటే అది అన్కౌంటబుల్ నౌన్తో వస్తుంది నాన్న. ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్తో వస్తుంది, సింపుల్లా. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మీకు లిటిల్ వచ్చే ఆప్షన్ రాంగ్ అయిపోద్ది, ఆప్షన్ 4 రాంగ్. లెస్ ఆబ్వియస్లీ రాంగ్. ఫ్యూ పెట్టాలా, ఫ్యూవర్ పెట్టాలా, ఫ్యూయర్స్ట్ పెట్టాలా. మీరు కంపారిజన్ ఏమైనా చేస్తున్నారా, ఫ్యూవర్ దాన్. మీకు ఒకవేళ కనుక ఫ్యూవర్ వస్తే స్టేట్మెంట్లో మీకు ఫ్యూవర్ తోటి దాన్ కనిపించాలి. ఫ్యూవర్ దాన్ ఉందా ఎక్కడైనా, నో, లేదు కదా. ఒకవేళ లేకపోతే ఇది లేదు కాబట్టి ఆప్షన్ 2ని మనం తీస్తాం, కంపారిజన్ లేదు. ఫ్యూవర్స్ చెప్తున్నామా, ఎక్కువ క్లాసెస్ మాట్లాడుతున్నామా, లేదు. నా దగ్గర ఉన్న కొన్ని క్లాసెస్ మనం సింపుల్గా చెప్తున్నాం, అయితే ఇక్కడ సూపర్లేషన్ కూడా లేదు. సో నా దగ్గర ఉన్న కొన్ని క్లాస్ అని చెప్పాలంటే ద లెస్ క్లాస్ అని కూడా మీరు అంటారు, ద ఫ్యూ క్లాత్స్. అయితే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1, ద ఫ్యూ క్లాత్స్ దట్ ఐ మేడ్. ఏవైతే కొన్ని క్లాస్ అని అంటున్నాను, కంపారిజన్ ఏం చేయట్లేదు యాక్చువల్గా. సో సింపుల్గా కొన్ని అని క్వాంటిటీ చెప్తున్నారు. ఆప్షన్ 1 బికమ్స్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీరు ఇక్కడ దాకా వీడియో చూసి మీకు వీడియో ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఓన్గా చేయడం కష్టం అనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మీకోసం మన యాప్ రెడీగా ఉంది. మీరు చేయాల్సిన కామెంట్ సెక్షన్లో మీకు యాప్ యొక్క లింక్ కనిపిస్తుంది. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్లో ఒకసారి లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అని సెర్చ్ చేయండి. ఇమీడియట్గా మీకు కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. ఆ యాప్ ఇన్స్టాల్ చేయండి, ఆ యాప్లో కోర్సెస్ కనిపిస్తాయి మీకు. ఎస్ఎస్సికి సంబంధించి ఎవరైనా కనుక కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటే 499 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని లోపల ఇంగ్లీష్ A to Z కవర్ అవుతుంది. ఒక్క బుక్ లేదా ఒక్క ఆన్లైన్ రిసోర్స్ మీరు థియరీ కోసం, గ్రామర్ కోసం కానీ, వొకాబులరీ కోసం కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ కోసం కానీ, ప్రాక్టీస్ కోసం కానీ, కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్ వేటి కోసం ఎక్కడికి మీరు వెళ్ళక్కర్లా. వన్ స్టాప్ సొల్యూషన్ మన యాప్లో ఒక్కొక్క ఏరియాలో డీప్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం, హెచ్డీ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హై స్టాండర్డ్ క్వశ్చన్స్ చేయించడం జరుగుతుంది. ఇలానే ఇది మాక్ టెస్ట్ ఇంకా మన కోర్సులో ఇంకా డీప్గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్సలెంట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం గ్యారంటీ. అండ్ మీకు దగ్గరుండి మార్క్స్ కొట్టించడం గ్యారంటీ. చాలామంది స్టూడెంట్స్ మన యాప్లో ప్రిపరేషన్ చేసి ఎంటీఎస్, జీడీ, CGL, CHSL అన్నీ కూడా క్రాక్ చేశారు. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. 499 రూపీస్కి 3 months కోర్స్ ఉంటుంది. SSC ఆస్పిరెంట్స్ CGL అయినా, CHSL అయినా, MTS అయినా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయాలండి. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయకండి. CGL, MTS, CHSL ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయండి. 2026 ఏం పెట్టేసి కోర్స్లో ఎన్రోల్ అయ్యి ఫుల్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేసి జాబ్ కొట్టేయడానికి ట్రై చేయండి. SSC GD ప్రిపరేషన్ కూడా మీరు ఎక్కువగా చేస్తూ ఉండండి, ట్రై చేయండి. మంచి చదవండి. ఓకే, బ్యాంక్ PO క్లర్క్స్ 499 రూపీస్కి కంప్లీట్ 3 months యాక్సెస్ కోర్స్ వస్తుంది మీకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క ఏరియాలో నేను మీకు దగ్గరుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడానికి ట్రై చేస్తాం. అండ్ గ్రామర్ అయినా, వొకాబులరీ అయినా, కాంప్రిహెన్షన్ అయినా, ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ అయినా, డిస్క్రిప్టివ్ కూడా దగ్గరుండి నేను మీకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తప్పకుండా మీరు కోర్సెస్లో ఒక డెమో వీడియోస్ చూడండి, వీడియోస్లో జాయిన్ అవ్వండి.
కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకొకటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో, టెట్ డిఎస్సీ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో, మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కోసం సపరేట్గా క్యూరేట్ చేసి ఉంది. ఒక్కసారి కనుక మీరు కోర్సెస్ ఎన్రోల్ అయితే ఇవి మీ ఇంగ్లీష్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అవుతాయి. ఇవి కోర్సెస్ మాత్రమే కాదు, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అవుతాయి. ట్రస్ట్ మీ, ఒక్కొక్క మార్క్ వచ్చేలా కోర్స్ నేర్పిస్తాం. 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఆల్మోస్ట్ 400 వీడియోస్ ఉంటాయి. అంత క్వాలిటీ కోర్స్ ఉంటుంది. క్వాలిటీ ఇవ్వడం గ్యారంటీ అనమాట. 399 రూపీస్ కంప్లీట్ 3 months యాక్సెస్ వస్తుంది. 6 months కావాలనుకుంటే కనుక లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ఎస్ఐ కానిస్టేబుల్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా, 599 రూపీస్కి 6 months కోర్స్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కోర్స్ మీరు నా దగ్గరికి వచ్చి హైదరాబాద్లో థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి వినాల్సి వస్తుందో అదే కోర్స్ నేను మీకు ఆన్లైన్లో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి, ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని మంచి ప్రిపరేషన్ చేయండి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేయాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. రైట్, ఇక్కడ దాకా వీడియో చూసి ఒకవేళ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మన ఛానల్కి చాలా స్ట్రెంత్ యాడ్ అవుతుంది. మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మీరు అవుతారు. ఒకవేళ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే, రైట్, ఫ్రీ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. లైక్ ఆర్ వీడియో, మీరు చేసే లైక్స్ ద్వారా నాకు ఎంతో మొరల్ బూస్ట్ దొరుకుతుంది, సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలంటే ఒక ఉత్సాహం కూడా దొరుకుతుంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్. ఏ చిన్న వీడియో మీకు పడ్డా కూడా, ఏ నోటిఫికేషన్ అయినా కూడా మీకు పోస్ట్ అవుతుంది అనమాట. దానివల్ల మీరు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. క్విజెస్ కూడా వస్తాయి, చూసుకోండి మన యాప్లో. సో లైక్ చేయండి, మన యూట్యూబ్ వీడియోస్కి లైక్ చేసేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమన్నా ఇంగ్లీష్ ప్రిపరేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా వాటిని నేను సొల్యూషన్స్ నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దిస్ పాయింట్. సబ్స్క్రైబ్, like. I'll meet you in the next video. Thank you. All the best for your preparation. Bye bye. Jai Hind guys.